మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఈరోజు నాతో పాటు ఒక కప్పులు ఉన్నారండి. వాళ్ళ గురించి చెప్పాలంటే ఇంటికి పెద్ద దిక్కుగా, ఒక వదినగా, ఒక అన్నగా, వాళ్ళు తప్ప ఇంకెవరు అంత బాగా ఉండలేరు అనిపిస్తుంది నాకు. వాళ్ళ వీడియోస్ చూసిన ప్రతిసారి ఉమ్మడి కుటుంబాలు ఎందుకు కనుమరుగైపోతున్నాయి, వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు కదా, వీళ్ళ దగ్గర ఇంత బాగుంటే ఎందుకు కుటుంబాలంటేనే విడిపోవాలి, మేము కలిసి ఉండలేము అనుకుంటారు అని అనిపిస్తుంది. చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఎంత మాట్లాడినా దిష్టి తగలకూడదు అనమాట వాళ్ళకైతే ఖచ్చితంగా. సో ఈరోజు నాతో పాటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు ఎట్లున్నారు? మీరు బాగున్నారా? మేము మస్తున్నాం. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరు బాగున్నారా? మీరైతే బాగున్నారా? మేము బాగున్నాం మేడం. సో బోల్డ్ అని ముచ్చట్లయితే పెట్టేద్దాం, ఓకేనా? హాయ్, నమస్తే. నమస్కారం మేడం. బాగున్నారా? బాగున్నాం మేడం. మీరు బాగున్నారా? అబ్బా, అడిగినారు పోనీ మీరైతే. మీరు నన్ను కనీసం అడగట్లేదు స్వామి గారు బాగున్నారా అని. బాగున్నారా మేడం? బాగున్నా స్వామి గారు. కాదు, నిజంగా తెలుసా, అప్పుడెప్పుడో ఒక సంవత్సరం క్రితం చూసా ఎట్లున్నారు, మళ్ళీ అంతే ఉన్నారు. లేదు మేడం, అయిపోయినారా? అట్లా ఏం కనిపించట్లేదు తెలుసా. కాకపోతే ఏదో ఇంటర్వ్యూ ఉంది కదా, కొంచెం ఇట్లా స్టిఫ్ గా కొంచెం చూస్తేనే అర్థం చేసుకోవచ్చు, కొంచెం భయంతో అట్లా. స్వామి గారు భయపడేది భయపెడతారు అంతేనా? కాదు, పాలిటిక్స్ లోకి వెళ్తున్నారా స్వామి గారు? అప్పటి నుంచి ఉన్నారు. ఇంటర్ నుంచి అంటే నా ఎడ్యుకేషన్ నుంచి కూడా నేను అంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్, దాంతోపాటు అన్ని ఇప్పుడు ప్యూర్ పాలిటిక్స్. నేను ఏదో జస్ట్ వైట్ వేసుకున్నారని అట్లా అడిగినాను. అట్లేం లేదు. వైట్ అంటే చాలా ఇష్టం. వైట్ షర్ట్ ఇట్లా ఐరన్ చేసి గద్దర్ టైప్ ఉంటే ఆయనకి ఇష్టం. అదొకటి ఇష్టం అనిపిస్తుంది. అంటే నేను బ్లాక్ ఉన్నా కదా మేడం, ఈ వైట్ వేస్తే కొంచెం బాగుంటది అనిపిస్తుంది. అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉండేనా అప్పట్లో? ఎవరైనా మన తెలంగాణ వీరులు వీళ్ళని చూసి ఏమన్నా? అట్లా ఏం లేదు, ఇది నాకు ఓన్ మేడం, నేనే అనుకుంటా. ఒకరిని చూసి అట్లా ఏం ఉండదు. హాయ్ క్రియాంష్. హాయ్, సే హాయ్ బేటా. భయపడుతున్నారు ఇందాక నేను చూసి భయపడుతున్నాడు గైస్, నన్ను ఒక దెయ్యంలా చూస్తున్నాడు. అంటే లైట్స్ ఎక్కువ ఉన్నాయి ఇంటి దగ్గర, వేరే ఇక్కడ కొంచెం వేరే ఉంటది కదా అట్లా. మామూలుగా అయితే బాగా అల్లరి చేస్తున్నాడు కదా. చాలా అల్లరి చేస్తాడు ఇంటి దగ్గర, అస్సలు టార్చర్ చూపిస్తాడు వాళ్ళ మమ్మీకి, వాళ్ళ పిన్నికి. మామూలు కాదు. ఓకే, సో స్వామి గారు, నాకు లాస్ట్ టైం అనుకున్నాను నేను ఇది, ఇప్పుడు అడుగుదామని ఛాన్స్ వచ్చింది. మీ ఛానల్ పేరు చూడండి, స్వప్న స్వామి వ్లాగ్స్ అని ఉంటది. మీ తమ్ముడి ఛానల్ పేరు చూడండి, శిరీష శేఖర్ వ్లాగ్స్ అని ఉంటది. ఎందుకని ముందు ఆడవాళ్ళ పేరు పెట్టారంటే, వైఫ్ పేరు ముందు పెట్టేసి మీ పేరు ఎందుకు వెనక్కి పెట్టుకున్నారు? ఏమన్నా ఆలోచన ఏమైనా ఉందా? అసలు ఏం లేదు మేడం, అట్లా ఏం లేదు. స్వప్న స్వామి వ్లాగ్స్ అంటే పలకడం కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో స్వప్న స్వామి అయితే మంచిగా ఉంటదని చెప్పేసి అట్లా స్టార్ట్ చేసేది. అంతేనా? నా పేరు ముందు ఉండాలని ఏం లేదు. అట్లా ఏం లేదు, అసలు అనుకోని కూడా అనుకోలే. అట్లా జస్ట్ అట్లా అంటే ఫస్ట్ నార్మల్ గా చూసినాము స్వామి స్వప్న వ్లాగ్స్ అని చెప్పేసి, అది పలకడానికి కూడా మాకు కొంచెం రాలేదన్నమాట. మీకే కొంచెం ఇబ్బంది ఉంటే జనాలకి ఇంకా ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి నా పేరు ముందు వేసారు. అట్లా అంతే, నా పేరు పెట్టాలని ఏం లేదు, జస్ట్ అట్లా. ఎవరు ఆలోచన అసలు ఈ ఛానల్ పెడదామని? నేనే మేడం. ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే మేడం, నేను చాలా స్ట్రగుల్ ఉండే. చాలా అంటే నేను ఒకప్పుడు నా ఫేస్ బ్లాక్ ఉంటా ఒకటి, ఆ కెమెరా ముందు చూడాలంటేనే మనం ఎవ్వరు చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకప్పుడు నేను రైటర్గా, సింగర్గా ముందుకు వద్దామని చాలా ప్రయత్నం చేసిన, కానీ నా వల్ల కాలేదు. సో ఏదైనా సరే నిలబడాలి, కలబడాలి, నిలబడాలి, అది ఎట్టి పరిస్థితుల్లో చేయాలని తపన చాలా ఉండే. నేను వేరే వర్క్ చేసుకుంటూ కూడా దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలలేదు. ఆ విధంగా అందరు ఎక్కడ వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక మిర్రర్ పెట్టుకొని, దాంట్లో ఒక కెమెరా ఉండే నాకు, ఒక పాతది, ఆ కెమెరా పెట్టుకొని రికార్డ్ చేసుకునేవాడిని. ఎవరు లేనప్పుడు ఆ లైట్లు వేసుకొని అసలు నేను ఎట్లా మాట్లాడతా, నేను ఎట్లా ఉంటుంది అనేది నేను మాట్లాడుకునేటోని. అట్లా కొన్ని 100 సార్లు మాట్లాడుకున్నా. దాని తర్వాత ఇప్పుడు చాలా మంది నన్ను అడుగుతారు, అంత అసలు ఆ స్లాంగ్ ఎట్లా మాట్లాడగలుగుతావు, ఆ ఫ్లో ఎట్లా మాట్లాడగలుగుతావు, అసలు మీరు ముందుగా అనుకొని మాట్లాడతారా, లేకపోతే అది ప్రిపేర్ అవుతారా, అసలు ఏంది అని. నేను ఒక సబ్జెక్ట్ ఏదైనా మాట్లాడుతున్నా అంటే ఆటోమేటిక్గా నేను మాట్లాడేస్తూనే ఉంటాను, కంటిన్యూగా మాట్లాడేస్తూనే ఉంటాను. ఇప్పుడు కంటిన్యూగా ఒక స్పీచ్ ఇవ్వాలన్నా కూడా ఒక 1/2 hour మినిమం మాట్లాడతాను మనం. అంటే పెరిగిపోయింది, ఆ ఫ్లో పెరిగిపోయింది. ఒక 5 years కింద నుంచి నేను ఇట్లా స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, కానీ అప్పుడు దానికోసం 100 సార్లు ముందు ప్రాక్టీస్, చాలా వ్యూస్ పోయేది లేదు అప్పుడు, చాలా కష్టం ఉండే. అప్పుడు స్వామి సింగర్ అని ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉండే మేడం. ఓకే, అది వ్యూస్ లేకుండే, ఖర్చు ఎక్కువ పెట్టేశాను, వ్యూస్ రాకుండే, కానీ డౌన్ అయిపోయాం.
ఓకే. సో అది అక్కడనే పెట్టేసి స్వప్న స్వామి బ్లాగ్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ద బిగ్గెస్ట్ లైఫ్ చేంజింగ్ మూమెంట్ అనిపించింది ఏంటి యూట్యూబ్లో? ఎవ్రీడే చేంజింగ్ ఉంటూనే ఉంటుంది, అట్లా ఏమి ఉంటుంది. అంతేనా? మెయిన్ ఏంటంటే మేము మా కుటుంబం మొత్తం ఒక్కటిగా ఉండడం, మ్మ్. అది మాకు చాలా బాగుంటుంది. ఓకే. దాంతోపాటు మేము ఏం చేయాలనుకున్నామో మేము ఫ్యామిలీగా డిస్కషన్ చేస్తాం. మ్మ్. నేను ఏది చేయాలనుకున్నా కూడా ఫస్ట్ వీళ్ళందరికీ చెప్తాను. ఓకే. కానీ నేను ఏదైతే చేయాలనుకుంటానో అది 100% వీళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు. అదొకటి నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను ఎంత పెద్ద వర్క్ చేసినా, ఎంత చిన్న ఏది చేసినా సరే నేను ముందుగా అందరు కూర్చుని ఒకసారి చెప్తాను. ఓకే. దాన్ని వద్దు అనే విషయంలో మా నాన్నగారు చెప్పారు, మా తమ్ముడు చెప్పారు, మా శిరీష చెప్పదు, ఈవిడ కూడా చెప్పదు, ఎవరు చెప్పరు. ఎవరు చెప్పరు. కానీ అందరినీ కూర్చోబెట్టి ఇది చేద్దాం అనుకుంటున్నాను ప్రతి ఒక్కటి మేడం ఏది చేయాలనుకున్నా చెప్తాను నేను 100%. ఒకప్పుడు నేను మా అమ్మకే చెప్తుండే, వీళ్ళందరూ చెప్పకపోతుండే. ఓకే. కానీ ఇక అమ్మ పోయిన తర్వాత ప్రతి ఒక్కటి ఫ్యామిలీగా నేనే చూసుకుంటూ ఉంటాను. ఇది కొత్త డెసిషన్స్ ఏమైనా తీసుకోవాలన్నా ఏదన్నా కూడా నేను చూసుకుంటాను. ఓకే. అంటే ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా? ఇప్పుడు 2 years. 2 years అయిపోయింది. అక్టోబర్ వస్తే 2 years అక్టోబర్ కంప్లీట్ 2 అయితే years. 3 years. సో ఒక్కసారిగా ఇంట్లో మీరు అంటే చిన్నపిల్లాడిగా అమ్మ ఉన్నంత వరకు మీరు చిన్నపిల్లాడే, మీరు ఒక జస్ట్ కోడలు మాత్రమే. కానీ ఒక్కసారి ఆంటీ ఇదైపోయిన తర్వాత మీరే ఇంటికి పెద్ద దిక్కు. మీ ఇద్దరే ఇప్పుడు ఏం జరిగినా ఏమున్నా మీరే చూసుకోవాలి. అదొక బాధ్యత ఉంటది కదా. ఎప్పుడైనా భయపడతారు ఈ బాధ్యత ఆలోచించినప్పుడు? అవుతుంది మేడం అప్పుడప్పుడు. అనిపిస్తుంటది, కానీ మేము బయటికి చెప్పుకోమంతే. అంటే నెక్స్ట్ ఏం జరిగితే ఏదేమైనా మమ్మల్ని అంటారు, అయ్యో మీకు తెలియదా, మీకు చెప్పలేదా. ఫస్ట్ వేసేది క్వశ్చన్ అయినా మమ్మల్ని వేస్తారు, ఆన్సర్ అయినా మేమే చెప్పాలి. చిన్నోళ్ళని ఎవరంతా అడగరు కదా. వాళ్ళు అయ్యో వాళ్ళు చిన్నోళ్ళు, వాళ్ళకి తెలియదు, పెద్దోళ్ళు ఏం చేసిర్రు అని అంటారు. అట్లా భయం ఉంటది, కానీ అట్లా కానియకుండా ట్రై చేస్తా ఉంటాం అన్నట్టు. ఓకే. నాన్నగారు అంటే సపరేట్ గా ఏదో ఒంటరిగా ఉంటున్నట్టు నేను అనిపిస్తుందా మీకు? అమ్మ అస్సలు ఉండను మేడం, అస్సలు ఉండను ఇవ్వ. అంటే స్టార్టింగ్ లో ఒక 2-3 months అట్లా feel ఆ ఫీల్ ఉండే. ఎందుకంటే నేను బయటికి రావడానికి నాకు చాలా టైం పట్టింది. కరెక్ట్. వీళ్ళందరినీ చూసుకోవడం అసలు ఎక్కడ వెళ్ళిపోతాం ఏంది చాలా భయం ఉండే. కానీ నేను ఒంటరిగా ఉన్నప్పుడు చాలా అంటే చాలా ఆలోచించుకొని నాకు నేనే ధైర్యం చెప్పుకొని ఒక్కోసారి నేను బెడ్రూమ్లో చాలాసార్లు ఏడ్చిన కూడా. నేను అందరి ముంగట నేను బయటపడను, అస్సలు బయటపడను. ఇంకోటి ఏంటంటే ఈ సెన్సిటివ్ విషయాలను నేను అస్సలు కూడా ఎవరితో షేర్ చేసుకోను. ఏమున్నా జోక్గా ఎక్కుంటా, ఇంకా నవ్వించడం, ఎనర్జీగా ఉండడం ఇది ఎక్కువ ఉంటాను బయట. ఎమోషన్ మాత్రం నేను ఎప్పుడు నా పర్సనల్ గా నా రూమ్ లో ఉంటా తప్ప. తిడతాడు, ఎందుకు ఏడుస్తున్నారు. మా చెల్లి కూడా ఇప్పటికీ ఇంటికి వస్తే అమ్మని గుర్తు చేసుకుని కొంతమంది ఏడుస్తుంటారు. కానీ మా చెల్లికి 2 times నేను చూసాను, 3rd time చెప్పేసిన. అట్లా ఎవరమైనా ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం అంతే, తర్వాత ఎవరమైనా ఒక రోజు వస్తుంది. ఆ రోజు మన అమ్మకి చాలా తొందరగా వచ్చింది. సో మనం హ్యాపీగా ఉండాలంటే, అమ్మ కూడా హ్యాపీగా ఉండాలంటే మనం అందరం మంచిగా ఉండాలి, కలిసి ఉండాలి తప్ప ఎప్పుడు ఏడవద్దు. కాకపోతే ఆ హ్యాపీగా మనం ఉందాం అమ్మని తలుచుకొని, కానీ ఏడ్చుకుంటాం మనం ఉండొద్దు. ఇది మా నాన్నకి చెప్పాను, మా అమ్మకి చెప్పాను, మా చెల్లెకి చెప్పాను. ఇక మేము అందరం గుర్తు చేసుకుంటాం ప్రతి పని. ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి వస్తుంటే కూడా నేను మా అమ్మకి మొక్కే వస్తాను. మేము ప్రతి పని మా అమ్మకు దండం పెట్టుకున్న తర్వాత మేము దేవుడికి దండం పెట్టుకుంటాం. అంటే మా అమ్మ ఆశీర్వాదం మాకు అట్లా ఉంటుంది. కానీ బెడ్రూమ్ లో పట్టుకుని ఏడుస్తారు ఎవరికి? అది ఉంటది కదా మేడం, అంత మర్చిపోలేము అది. ఎందుకంటే మా అమ్మతో నేను చాలా క్లోజ్ ఉంటాను. మా నాన్నకు అంత దగ్గర లేకుండా కానీ మా అమ్మతో చాలా, అది హ్యాపీ అయినా సంతోషమైన ప్రతి ఒక్కటి కూడా. నేను ఏదైనా తప్పు చేసినా కూడా అయితే అయింది తీరా పోనీలే, ఎవరు చేయరు తప్పు, తిట్టకపోతుండే అయితే అయిందిలే. పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇది ఒక తప్ప పోనీలే, నేను ఎక్కడ బాధపడుతున్నాను ఇంకేదైనా చేస్తే కూడా. అంటే ఆ చనువు తీసుకొని నేను మళ్ళీ నెక్స్ట్ తప్పుకు నేను వెళ్ళిపోతున్నాను. ఏమైనా చేస్తే కూడా మా అమ్మ గుర్తొచ్చేది. ఆ విధంగా నేను చాలా ఎక్స్పీరియన్స్, అంటే ఇంకా లైఫ్లో ఇంకా ఇంతకంటే మోటివేషన్గా, ఇంతకంటే ఎక్స్పీరియన్స్గా ఇంకొకరు ఉంటారు. మా అమ్మ ఫోటో చూస్తే మాకు అనిపిస్తుంది. అదే ఎవరు అన్నట్టు మనుషుల కంటే పరుపులు దీనిలో ఎక్కువ కన్నీళ్ళు చూసుంటాయి అంటారు కదా. నిజమే కదా? నిజం మేడం, ఇదైతే 100% వాస్తవం. నేను నా ఛానల్లో ఎప్పుడు కూడా ఈ ఎమోషన్గా నేను ఎప్పుడు లేను. మా అమ్మ చనిపోయినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఏ పని చేసినా సంతోషంగా ఉంటాం, కానీ మేము ఇట్లా ఎమోషన్ కాలేదు. అవ్వదు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నా తర్వాత మా తమ్ముడు ఉన్నాడు, చెల్ల ఉంది. నేను పొరపాటున నేను కన్నీరు గారిస్తే మా నాన్న చాలా సెన్సిటివ్. ఎట్లా అంటే ఒక మాట అనేస్తే కళ్ళలకు నీళ్ళు వచ్చేస్తాయి, అట్లా అంటే మా నాన్న. అందుకని మేము చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎక్కడ ఏ మాట అనకుండా కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటాం. మీ దగ్గరకు వచ్చి ఏడుస్తారు స్వప్న గారు ఎప్పుడైనా? ఏం చెప్తారు అంటే ఇట్లా జరిగిందమ్మా, నేను బయట వాళ్ళతో మాట్లాడలేనట్లు ఏమన్నా చెప్తారా?
ఈయన ఆ. గురించి అట్లేం అంటే ఏడుస్తాడు. ఉమ్. ఏడ్చినప్పుడు అయితే చూస్తా ఒక 5-10 minutes వరకు చూస్తా, ఎందుకంటే ఏడుస్తేనే తనలో ఉన్న బాధ మొత్తం వెళ్ళిపోతుంది కదా. ఉమ్. సో 10 minutes చూస్తా, ఇంకా ఎక్కువ ఏడ్చిందనుకో ఇంకా కంట్రోల్ చేపించేస్తా. అట్లా ఏడవద్దు, ఏదున్నా మనమే చూసుకోవాలి అన్నట్టుగా అట్లా. ఉమ్. ఎవరు మీ ఇద్దరిలో ఎవరికి ఎవరు ధైర్యం చెప్పండి? ఎవరంటే అట్లా ఎట్లా చెప్తాం. చెప్పలేరా? అంటే మాకు అలాంటి సిచ్యువేషన్స్ ఏం రాలేవు, ధైర్యాలు చెప్పుకునేంత ఒకటి ఏంటంటే situation మేడం, ఏం రాలేదు. మనిషి పుట్టినప్పుడు మనం ఒక్కరే వస్తాం కదా, అవును. మనమే ధైర్యం తెచ్చుకోవాలి. అంతే. ఇప్పటికే నేను స్వప్నకు ఒకటే చెప్తా, ఉమ్. నేను శాశ్వతం కాదు, రేపటి రోజున నువ్వు కూడా శాశ్వతం కాకపోవచ్చు, కానీ ఉన్నన్ని రోజులు మనమే ధైర్యం తెచ్చుకోవాలి. ఇదే స్వప్న కూడా నేను అదే చెప్తా. ఉమ్. నేనున్నా ఉండకున్నా, నేను లేకున్నా కూడా ఈ లైఫ్ ఇట్లా వెళ్ళిపోతూనే ఉండాలి. ఉమ్. ఎక్కడి వరకు అయితే మనకు ఎండ్ ఉంటుందో అక్కడి వరకు. ఈయన లేరు కదా లైఫ్లో, నేను ఇంకా దీనం అయిపోతుంది, అది కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన మనకు ఒక లేకున్నా జీవితం కానీ ఉంది కాబట్టి అంటే అట్లా అని కాదు కానీ ప్రిపేర్ చేస్తున్నారు మనుషుల్ని, అంతేనా? అది ఉండాలి ఎందుకంటే మేడం. ఇప్పుడు మాకు అత్తమ్మ పోయినా చాలా ఎక్స్పీరియన్స్ అయింది మాకు. ఎందుకంటే ఆమె ఉన్నన్ని రోజులు ఆమె ఉంది కదా మాకెందుకు అన్నట్టుగానే మేము నెగ్లెక్ట్ చేసేవాళ్ళం అన్నమాట. ఏదున్నా ఆమెనే చూసుకుంటుండే, అత్తమ్మ మామనే చూసుకుంటుండే, ఉమ్. మాకు కూడా ఏం చెప్పకపో. ఇప్పుడు ఆమె అంత సడన్ అట్లా అవుతుందని మాకు తెలియదు కదా. ఉమ్. ఆమె పోయినాక ఇప్పుడు మాకు అర్థమవుతుంది అనమాట, అంటే ఆమె మీద మేము ఎంత డిపెండ్ అయిపోయినారు. అట్లా. ఓకే, అందుకని ఇప్పటి నుంచి ఎవరు డిపెండ్ కొంచెం, అవ్వద్దు. అస్సలు అవసరం లేదు. మనంతలా మనం కూడా ఉండాలి. ఆయన చెప్పింది కూడా కరెక్ట్ కదా, ఎప్పటికీ ఎవరం శాశ్వతం కాదు. కరెక్టే. కానీ ఉమ్మడి కుటుంబాలు అంటేనే ఫస్ట్ కనిపించే ఛానల్ ఏదైనా ఉందంటే, అంటే బయట ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, యూట్యూబ్లో అయితే ఖచ్చితంగా మీరే. ఎంతమంది, ఎన్ని మాటలు, ఎంత దిష్టి, ఎన్నెన్నో పెట్టుంటారు కదా, ఉంటాయి మేడం. అయినా కూడా ఇట్లా కలిసి ఎలా ఉంటున్నారండి? నలుగురు కలిసి ఉండడం అంటే చిన్న విషయం ఖచ్చితంగా కాదు, అవును. ఈ రోజుల్లో అసలే కాదు. అసలే కాదు. ఎలా అసలు? ఇద్దరు భార్య భర్తలు ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయితేనే ఒక 1 month ఉండాలంటేనే అది అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. అవును. అలాంటిది మేము 8 మంది ఒక దగ్గర ఉంటాం మేడం. ఉమ్. అంటే ప్రతి ఒక్కరు మనసు ఏ విధంగా ఉంటుంది, ఎట్లా అర్థం చేసుకోవాలి, వాళ్ళ మైండ్ ముందుగానే ప్రిపేర్ అయిపోయింది మనం. కాకపోతే మాకు దొరకడం ఏంటంటే, మా శిరీష మాకు ఫ్యామిలీకి దొరకడం మాకు చాలా అదృష్టం. ఓకే. ఎందుకంటే మా శేఖర్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మా అమ్మ ఒక మాట అనేది, స్వప్న అయితే బాగుందిరా, మనం మార్చుకోగలిగినాం, ఉమ్. కానీ ఆ వచ్చే ఆమెను మనం మారుస్తామా లేదా అనేది మనకు తెలియదు. ఓకే. కానీ ఆమె మారితే కనుక మన లైఫ్ మన లైఫ్ మంచిగా బాగుంటుంది. ఉమ్. కానీ ఆమె మారకపోతే ఎప్పుడు శేఖర్ మొత్తం సపరేట్ అవుతాడో తెలియదు రా అన్న. కానీ ఆ భయం అయితే ఒకటి ఉంటుంది. ఉమ్. ఎందుకంటే కొన్ని మేడం, రోజుల వరకు కూడా ఉండే. అది ఎప్పటికి శాశ్వతం కాదనుకుంటా నేనైతే. ఓకే. ఎందుకంటే 100 ఏళ్ళున్నా ఉమ్. ఏర్పడక తప్పదు. 7 ఒకటి ఉంటుంది మేడం, కాకపోతే అలా ఆ రోజు రావద్దని నేను ఎదురు వస్తా. ఎందుకంటే ఇప్పుడు మంచిగా ఉన్నాం కాబట్టి ఇంకా అది కాదు అనేది నేను చెప్పలేను. ఓకే. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు కాకపోయినా ఇంకొక 10 సంవత్సరాల 20 సంవత్సరాల ఉమ్. ఏదో ఒక రోజు వస్తుంది, ఎండ్ ఆఫ్ ది డే. సో ఆ రోజు తొందరగా రావద్దని నేను కోరుకుంటా. కాకపోతే వస్తుంది ఆ రోజు, అదేంటి? వస్తుంది, కంపల్సరీ Compulsory 7 మేడం. సంవత్సరాలు అయినా ఏరు పడకుంటుండరు అని అంటారు అట్లా. ఉంటది. కాకపోతే ఉంటది. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నన్ని రోజులు హ్యాపీగా మేము ఉండాలి. రావద్దు అనే ఈ మేము 10 years నేను అనుకుంటున్నాము. అనుకుంటున్నా, అది 20 years కావచ్చు, 30 years కావచ్చు, కానీ ఉండాలి. ఇదే విధంగా ఉన్నన్ని మేము రోజులు ఉన్నన్ని రోజులు ఒకటే దగ్గర ఉండాలి, హ్యాపీ ఉండాలని ఉన్నన్ని రోజులు ఉన్నన్ని రోజులు ఉమ్. ఉండాలని మా- అనుకుంటున్నారు. మా అలాగే పిల్లలు కూడా అనుకుంటాను. అట్లనే ఉండాలి, మా పిల్లలైనా వాళ్ళ పిల్లలైనా అందరు జాయింట్ ఫ్యామిలీ లాగా ఉంటేనే. మా ఇద్దరు పిల్లలు, అందరూ దాని తర్వాత వాళ్ళకు అనుకుంటారు ఇద్దరు separate పిల్లలు. ఉంటే బాగుంటది అనేసి, కానీ ఉమ్. సపరేట్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది. అవునా? జాయింట్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి జాయింట్ ఫ్యామిలీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మేడం, ఏదైనా బాధ ఉందనుకో మేడం, ఉమ్. షేరింగ్ చేసుకోవాలి. షేరింగ్ అయిపోతుంది. నేను ఒక పని చేయించాను వీళ్ళని, ఒక ట్రాక్టర్ మట్టి ఎత్తిపోయాలి. ఓకే. ఫస్ట్ టైం మాకు అట్లా. అట్లా అసలు ఏమనుకుంటారు, నేను సిటీలో పుట్టి పెరిగినా నాకు ఈ మట్టి పని చెప్తావా, ఉమ్. కానీ అంటే చెప్పే విధానం. ఓకే. ఆ చెప్పి కూడా శిరీషతోటి, ఈమెతోటి, శేఖర్, నాన్న మొత్తం ఉన్న వాళ్ళందరం ఉమ్. ఒక ట్రాక్టర్ నర మట్టిని తీసుకొచ్చి మా షెడ్లో పోసుకున్నాం. ఓ. అంటే అంటే నార్మల్ యాక్చువల్గా వీళ్ళు మాకు ఒక్కరైతే ఎప్పుడూ చేయలేం. work చెప్పరు, ఎందుకంటే మాకు ఇంటి దగ్గర పనులు, పిల్లలు, వీళ్ళకి టైంకి ఫుడ్ పెట్టడం మాకు అదే సరిపోతుంది. ఓకే. కానీ ఇంకా నిన్న ఎవ్వరు లేరు కాబట్టి ఇంకా మా అట్లా చెప్పి అట్లా sharing చేసుకోవడం sharing అంటారు. చెప్పి చేసుకుందాము రండి అనేసి ఉమ్మడి కుటుంబం తీసుకెళ్ళిండ్రు. ఉంటే అంత పని కూడా ఇంత ఇంత పనిలాగా పనిలాగా అనిపిస్తుంది. అనిపిస్తుంది. ఓకే. అది మొయ్యాలంటే మేము ఇద్దరమే ఒక 2 రోజులు పడుతుంది మాకు. ఉమ్. కానీ ఒక్కొక్కసారి మాకు వీళ్ళిద్దరే ఎంతసేపు చేసుకుంటారు జస్ట్ ఒక కూడా. 1.5 hour లో కంప్లీట్ అయ్యింది. ఉమ్. అట్లాంటివి చాలా చెప్పండి. అట్లాంటివి చాలా ఉంటాయి మేడం. ఓకే. పెద్ద పెద్ద బండరాయిని కూడా మనం అందరం కలిసి మోస్తే అది చిన్నలాగానే కనిపిస్తుంది. అంతే. ఉమ్. అట్లా అన్న తమ్ముళ్ళు కలిసి ఉండడం అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఓకే. తోడి కోడళ్ళు కలిసి ఉండాలంటే పెద్ద పెద్ద యుద్ధాలే జరగాలి. అసలు తోడి కోడళ్ళు కలిసి ఉంటారు అనేది చరిత్రలో తక్కువ. ఎక్కడో చాలా Rare తక్కువ అది. మందిని చూస్తూ ఉంటాం. అది కూడా ఇంత మంచిగా ఓన్లీ కెమెరా ముందే అట్లా ఉంటారా, లేకపోతే బయట కూడా అంతే ఉంటారా అని? ఒక మాట చెప్పాలంటే మేము- కెమెరా ముందు కంటే
కెమెరా వెనకనే బాగుంటారు వీళ్ళు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాను. ఓకే. కెమెరా ముందు కంటే కెమెరా ముంగట నేను కొన్ని క్లిప్స్ నేను తీయలేను. ఎందుకంటే మేడం ఇవి ఎట్లుంటుంది అంటే సోషల్ మీడియా మనం ఉన్నది కెమెరా పెట్టినట్టు అందుకని వీళ్ళు ఓవర్ యాక్షన్ గా మాట్లాడుతున్నారు అనే విధంగా ఉంటుంది. అది ఎక్కడైతే అనిపిస్తుందో అది నేను క్లిప్ డిలీట్ చేస్తా లేదంటే ఎగ్జిట్ చేసేస్తుంది. అట్లా ఉంటుంది. కానీ దానికన్నా ముంగట కెమెరా కంటే కెమెరా వెనకాల చాలా బాగుంటారు వాళ్ళు. ఓకే. మీరు చెప్పండి శిరీష ఎలాంటి వ్యక్తి మీకు, అంటే ఏం చెప్పగలరు ఆవిడ గురించి ఒక మాటలో? మాటలలో అంటే చెప్పలేమనుకో, అంటే మంచి పర్సన్, చాలా కొన్ని అర్థం చేసుకోగలుగుతుంది, అర్థం చేసుకొని బాగుంది. మాకు అది మంచిగా అనిపిస్తుంది. అంతేనా? అంటే మేము కూడా భయపడే వాళ్ళం అనమాట. పెళ్ళి అయ్యే మూమెంట్ లో కూడా మా అత్తమ్మ అయితే ఏడ్చింది కూడా. నా ముందు ఏడవకున్నా గానీ బయట పోయి ఏడ్చింది అనమాట. నాకు మామయ్య హాస్పిటల్ ఉన్నప్పుడు బయట ఉన్న చిన్నమ్మలు చెప్పారనమాట, అంటే పెళ్ళి అయిపోతే ఎట్లుంటుందో ఏమో. నేను 6-7 years, నా పెళ్ళైనాక 6 years కో 7 years కో అలా మ్యారేజ్ అయింది. అప్పటి వరకు నాతో అంటే మంచిగానే ఉంది అత్తమ్మ. అంటే ఇప్పుడు ఈమె ఇట్లుంది కానీ వచ్చినామె ఎట్లుంటుందో ఏమో, ఈమె పేరు ఏడ చెడిపోతుందో ఏమో, అట్లా ఉండొద్దు, ఆమె వచ్చినామె కూడా మంచిగా ఉండాలి అని నాకు కూడా చెప్తున్నాను అనమాట. ఏదేమైనా కానీ ఆమెను ఏమనొద్దు, ఏం చేయొద్దు, ఏదైనా ఉంటే నాకు ఎప్పుడు నేను మాట్లాడుకుంటా అనేసి చెప్పేది అనమాట. సో అట్లా ఇప్పటివరకు అయితే నేను అత్తమ్మకి ఆమె గురించి ఏం చెప్పలేదు. అంటే ఆమె ఏంటంటే కొంచెం చిన్న ఏజ్ అన్నట్టుగా మాకు అనిపించింది. సో ఏదున్నా నేనే చెప్పుకున్నా ఆమెకి, మా అత్తమ్మ వరకు వీళ్ళ దగ్గరికి కూడా నేను వెళ్ళనియలే. ఏదున్నా నేనే చెప్పుకొని నాకు ఆమెకే మధ్యలో సాల్వ్ అయిపోవాలని, మూడో వ్యక్తికి తెలియదు. అట్లా అయితే గొడవలు అవుతాయేమో ఇద్దరు చిన్న కూడా? ఏమన్నా కోపం వచ్చినప్పుడు ఒక మాట అనేస్తా, మళ్ళీ ఇద్దరం కలిసిపోతాం. అంతేనా? ఆవిడ కోపం వస్తుంది ఎప్పుడైనా అట్లా మీ మీద? అరవడం అంటే అరవడం ఏముండదు, ఇద్దరం ఏం అరుచుకోము. నార్మల్ గా ఏదైనా పని విషయంలోనే అట్లా కాదురా ఇట్లా అని అంటాం, సరే డన్ అంతే. ఒక చిన్న పిల్లలా చూస్తారు మీరు ఆవిడని, అంతేనా? అంటే కొంచెం చిన్నగా అనిపిస్తుంది మాకు, అట్లా మేము అట్లా చూస్తాం. కానీ అర్థం చేసుకుంటది, ఏ సిచ్యువేషన్ అయినా అర్థం చేసుకొని నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు ఉండాలి అన్నట్టు ఉండదు. నిజమే, అది మాత్రం నిజమే. వీడియోస్ లో కూడా మంచి క్యారెక్టర్ అనిపిస్తుంది శిరీష గారి. ఒక ఫ్యామిలీ నిలబడాలంటే ఫస్ట్ వచ్చిన కోడలు కంటే సెకండ్ వచ్చిన కోడలు మంచిగా ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా. అదే మీ నాన్నగారికి హెల్త్ బాగాలేనప్పుడు ఫస్ట్ అందరూ మీ నాన్నగారికి ఏమైనా ఇద్దని భయపడ్డారు. నిజం, చాలా. మేమైతే అసలు ఎవరికి ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే అమ్మకి ఇలా అవడం. అంటే నాన్నకి బాగాలేదు, ఓకే, సో అమ్మగారి వాళ్ళ నాన్నగారికి బాగాలేదు, సో ఏమైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, భయపడుతున్నారు అని అనుకుంటే ఒక్కసారిగా ఇట్లా టర్న్ అయిపోయి తిప్పేసింది సిచ్యువేషన్ కదా. అమ్మకి బాగాలేకుండా అవడం, ఇదే కదా జరిగింది. ఆవిడకి బాగాలేకుండా రావడం సడన్ గా నాకు తెలియలేదు. మీరు ప్రెగ్నెన్సీ ఉండి వాడు 9 months నాకు అప్పుడు. 9 months నెక్స్ట్ డే డెలివరీ మీది. అంటే నాకు నేను మా అమ్మ టైం ఉండే హాస్పిటల్లో ఉన్నాం. నెక్స్ట్ డేనే డెలివరీ మీది. నేను మా అమ్మ హాస్పిటల్లో ఉన్నాం. టెన్షన్ కి నాకు పెయిన్స్ ఎక్కువైపోయినాయి. ఓకే, మీరు ఏడుస్తా కూడా ఉండే కదా వీడియోస్ లో కూడా, ఈ టైంలో ఇట్లా అయింది అత్తయ్యకి, ఈ టైంలో ఇట్లా అయింది అని చెప్పేసి. ఇంకా ఉంటే ఇంకా మా లైఫ్ ఇంకా బాగుంటుంది. చాలా ఉంటుంది మేడం. ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్ కి ఆమె ఉంటే ఇంకా మా లైఫ్ చాలా బాగుంటుంది. అంతేనా? ఇప్పటికీ అనిపిస్తుంది నాకు. స్వామి గారు హైదరాబాద్ ఇల్లు తీసుకున్నట్టున్నారు? లేదు మేడం, తీసుకోలేదు. రెంట్కి వచ్చాము, వెళ్ళిపోయాము కూడా. ఎందుకని అంటే ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారు? యాక్చువల్లీ మేము మా పాప కోసం అని వచ్చాము. ఇక దాంతో పాటు కొంచెం ఉండే, ఇక చాలా బ్యాక్గ్రౌండ్ లో చాలా ఉండే. ఇక పాప కూడా కొంచెం పెరుగుతుంది కాబట్టి ఆమెకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని మేము అనుకున్నాం. కానీ ఎక్కడైతే మేము మా పాపకు చూసుకుంటున్నామో మా నాన్న డల్ అయిపోయాడు. వచ్చింది ఒక 1 month మేము హైదరాబాద్కి. కానీ మా నాన్నకి ఏంటంటే మా అమ్మని గుర్తు చేసుకోకుండా ఉండాలి. సో ఆయనకు సపరేట్గా కొన్ని మేకలు, కొన్ని గొర్రెలు, ఒక ఆవు ఆయనకి ఇష్టంగా, అంటే ఈ గుర్తు తెచ్చుకొని బాధపడదు. సో ఒక జీవాలను పెంచుతుంటే ఇది డైవర్ట్ అవుతుంటుంది. సో ఏం కావాలంటే అవి కావాలన్నట్టు కొన్ని తెచ్చిచ్చాము, అయిపోయింది. దాని తర్వాత నేను మా పాప కోసం అని చెప్పేసి నేను హైదరాబాద్ వచ్చి నా దగ్గర పెట్టుకుంటే డీలా కూర్చోవడము, ఇంకా ఏదో వదిలేసినట్టు సోఫా మీద అట్లే కూర్చోవడము, ఒక 2-3 days అట్లనే చేసిండు. ఇది కాదు ఇంకా కరెక్ట్, అస్సలు ఇది సెట్ అవ్వదని చెప్పేసి ఇమ్మీడియట్గా మళ్ళీ వెళ్ళి ఎక్కడైతే మేకలు ఇచ్చేసినామో మళ్ళీ మేకలు తీసుకొచ్చాం, కొన్ని గొర్రెలు తీసుకొచ్చాం. ఇక అప్పుడు అమ్మయ్య అన్నట్టుగా ఉన్నాడు. సరే మా నాన్న అక్కడ, మళ్ళీ మేము ఇక్కడ, ఇబ్బంది వద్దు, ఎక్కడున్నా సరే అందరం ఒక దగ్గర ఉండాలి, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి, నేను కోరుకునేది అది. సో ఇది తర్వాత అయినా చదువుకోవచ్చు,
ఇది కాదు అని చెప్పేసి మళ్ళీ అన్ని షిఫ్ట్ చేసి మళ్ళీ ఊరు వెళ్ళిపోయాను. అదొక్కటే నా రీజన్, ఇంకేముందా? అంతే మేడం, మాకంటే ఇంకేముంటాయి మేడం. అంటే కూడా పాప కోసం అని, మేము పాప కోసం పాప వచ్చాము, కోసం అని కానీ నాన్న కోసం మళ్ళీ ఊరు వెళ్ళిపోయాం. మరి ఇప్పుడు పాప స్కూల్ ఎలా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే అదే స్కూల్ అయితే ఉంది, చూద్దాం 5th వరకు అట్లా చూద్దాం. 5th తర్వాత చేంజ్ చేద్దామని. బస్సు పెట్టినారా మరి? లేదు మేడం, ఇంకా కాల్ రాలేగా వస్తుందేమో. నేను వెళ్ళి మాట్లాడితే కాల్ చేస్తున్నాను. మాకు ఏంటంటే బస్ కి కొంచెం ఇబ్బంది, స్కూల్ స్టడీస్ అవన్నీ బాగానే నేను ఉంటాయి ఓన్లీ ఇక్కడైతే సెట్ అవుతున్నానే మేడం. మేము ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు. ఓకే. ఈవినింగ్ టైం కరెక్ట్ టైంకి వెళ్ళాలంటే ఇబ్బంది. ఇప్పుడు ఇక్కడ వచ్చాం, ఏ టైం అవుతుందో తెలియదు. ఇట్లాంటివి చాలా ఉంటాయి. అవును. సో ఆ టైంకి బస్ టైంకి అక్కడ వెళ్ళాలి. వెళ్ళకపోతే పాప ఒక్కుతుంటుంది, అదొక్కటి మైనస్ ఉండే. చూద్దాం ఆటో ఏమన్నా మాట్లాడదాం. అవునా? పిల్లల విషయంలో కొంచెం నెగిటివ్ కామెంట్స్ వచ్చినట్టున్నాయి కదా, మీరు పాప గురించి ఒక్కటే ఆలోచిస్తున్నారా? వస్తాయి మేడం సోషల్ మీడియా, అవన్నీ కావాలి. ఏంటంటే సోషల్ మీడియాలో ఎలా ఉంటుంది అంటే మేడం, ఒక వీడియో చూసినప్పుడు ఆ వీడియో పర్పస్ ని ఆలోచిస్తారు, కానీ మన మైండ్ మాత్రం ప్రీవియస్ ఫ్యూచర్ అన్ని ఆలోచించి మనం చేస్తాం కాబట్టి ఇక అది ఆ కామెంట్ అక్కడి వరకే మనం వదిలేస్తాం. తప్పేముంది, నాన్న ఫార్మర్ అయి ఉంటే మనం కొంచెం చదువుకుంటాం, మళ్ళీ మనం ఇంకొంచెం పిల్లల్ని చదివిస్తే వాళ్ళు ఇంకొంచెం బాగా సెటిల్ అవుతారు. కానీ కొంతమంది ఆ తప్పు లేదని మనం అనుకుంటాం మనం, కానీ అప్పటి మందుకే చూసి నాన్నని ఊర్లో పెట్టి మీరేమో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనే విధంగా కామెంట్ చేస్తుంటారు. వాళ్ళకి తెలియదు మేడం, తెలియకుండా అవన్నీ సోషల్ మీడియాలో ఉన్నా మేడం, అవన్నీ కామన్, పట్టించుకుంటే ముందుకెళ్ళలేము. ఇట్లా అనుకుంటే 5 years 6 years మేడం, చాలా వస్తుంటాయి, చాలా వస్తుంటాయి. అన్నిటిని ఫేస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. కానీ నేను నిజంగా చెప్తున్నా, మీ గ్రోత్ అయితే నేను పర్సనల్ గా చూసా ఈ యూట్యూబ్ జర్నీలో. మంచిగా అసలు ఒక చిన్న బుడ్డి కారు ఉండేది, అది నానో కారో ఏ కారో గుర్తులేదు కానీ అదిగో ఆ కారు ఉండేది, ఇప్పుడు మంచి కారు కొన్నారు. మంచి ఎంత మంచిగా ఉన్న ఫ్యామిలీ ఉండడం అనేది గొప్ప విషయం. బాగానే సంపాదిస్తున్నట్టున్నారు కదా యూట్యూబ్. సంపాదన అంటే ఏముండదు మేడం, ఎంత వస్తే అంత ఖర్చు ఉంటుంది మనం. అదేంటి మళ్ళీ ఉంటుంది మేడం, ఇప్పుడు ఒక 8 మంది ఒక దగ్గర ఉన్నప్పుడు ఖర్చు ఉంటుంది మనం. నాకు పిల్లలకి ఇంకెక్కువ ఖర్చు ఉంటుంది. దాంతోపాటు నాన్ హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్కి సపరేట్ ఉంటుంది మనం, ఒక 10,000 to 15,000 సపరేట్ ఒక పర్ మంత్ ఉంటుంది. దాని తర్వాత కార్ డీజిల్ ఎవ్రీ మంత్ ఒక 20,000 ఉంటుంది. తిరిగినా తిరగకపోయినా ఇక్కడనో వెళ్ళాల్సి వస్తుంది, అది ఇచ్చే మైలేజ్ 10 కూడా ఇవ్వదు. అప్పుడు బాగుండే, ఒక 5,000 అయిపోతుండే. ఇప్పుడు అట్లా కాదు, మనం కార్ తీసినాం అంటే నెల లోపల మనం 20,000 దానికి పెట్రోల్ పోసుకోవాల్సి వస్తుంది, 25,000 ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. కాదు, ఎదుగుతున్న కొద్దీ ఎదుగుతున్నాం ఎందుకని భయం కూడా వేస్తుందా ఏంటి? వేస్తుంది మేడం, నిజంగా వేస్తుంది, నిజంగా వేస్తుంది. దాన్ని ఎదుగుతున్నాం కానీ దాన్ని కాపాడుకోవాలి మనం. కింద పడిపోయామంటే అసలు లేపేవాళ్ళు లేరు. ఇంకా మాకు సపరేట్గా బ్యాక్గ్రౌండ్ అంటే ఎవ్వరు లేరు మేడం. మేము ఒకరు అంటే ప్రిఫర్ చేస్తే మేము వచ్చిన వాళ్ళం కాదు. ఒకరు ఏదో మీకు చేయందిస్తే రాలేదు, కానీ నేను అందించాను, వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు. కానీ అది వాళ్ళకి తెలిసి ఉండాలి ఎప్పటికైనా. కానీ మాకు ఎవ్వరు ఒక చేయలేదు. కాకపోతే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్గా మా బావ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ కలబడి నిలబడుతున్నాం అంటే అదని నిలుపుకోవడం కూడా చాలా కష్టమే కదా. చాలా కష్టం. అనుకున్నంత ఈజీ అయితే ఖచ్చితంగా ఒకసారి నిలబడాలంటే కింద పడకుండా నిలబడ్డం ఎంత గొప్ప విషయం, అంత కష్టం కూడా ఉంటుంది. దాని కష్టపడాల్సి వస్తుంది కూడా. ఏదో పెడుతున్నారులే, ఏముంది రోజు డైలీ వ్లాగ్స్ ఇన్ విలేజ్ అని పెడతారు కదా అని అనుకుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు అసలు మీరు? అది అంటే తెలియని వాళ్ళు అంటారు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు తెలియకుండా కామెంట్ చేస్తారు కాబట్టి వాళ్ళు చేయలేరు ఇది. ఇప్పుడు మార్నింగ్ 10:30కి ఒక వీడియో సీరియల్లా వెళ్ళిపోవాలి, లేకపోతే నా పబ్లిక్లో నా నెంబర్ ఉంటుంది, మా ఇంటితో అడ్రస్తో సహా మ్యాప్తో సహా మా ఇల్లు ఉంటుంది మనం. అక్కడ కొమరవెల్లి వెళ్ళేవాళ్ళు, అక్కడ సిద్దిపేట కరీంనగర్ ఆ హైవే వెళ్ళేవాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు మా ఇంటికి వచ్చి వస్తారు. కొమరవెల్లి వెళ్ళిన వాళ్ళు ప్రసాదం తీసుకొస్తుంటారు. అక్కడ నుంచి ఎవరు వచ్చినా మా ఇంటికి వచ్చి కూర్చొని చాయ్ తాగి అట్లా వచ్చేస్తారు మేడం. అంటే పబ్లిక్లో నేను ఉన్నాను. సో వీళ్ళు కామెంట్ చేస్తుంటారు చూసారా, వాళ్ళకి తెలియదు. ఇక అంతేగాని దాని గురించి ఎక్కువ ఆలోచించడం, వాళ్ళు మన కోసం ఆలోచించి ఆడదాకా వచ్చి కామెంట్ పెడుతున్నారంటే వాళ్ళకి ఎంత పని, మన కోసం వచ్చినారంటే గొప్ప అనుకోవాలి. నేనేమనుకుంటా అంటే జస్ట్ ఫోన్ చేస్తే ఆ నెంబర్ చూసుకొని వాళ్ళని దాంట్లో టైప్ చేసుకొని కాల్ చేయడం అనేది వాళ్ళు టైం ఇస్తున్నారు చూసినా, అదే నేను గ్రేట్ అనుకుంటా. అలాంటిది ఇంటికి వచ్చి మాతో కలిసి మాట్లాడి కొంచెం మాకు కూడా మోటివేట్ చేసి మీరు చాలా బాగుంటారు ఇట్లా అని ఇట్లా, ఇక అప్పుడు మోటివేట్ చేస్తున్నాం, చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. చాలా మంది వస్తుంటారు కదా, మంచిగా అనిపిస్తుంది అప్పుడు.
Right. దాని తర్వాత వీళ్ళకి తెలియదు కదా, కామెంట్ చేసే వాళ్ళకి తెలియదు తెలియదు. అంతేలే, సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఇది ఎంత ఉంటుందో నెగిటివ్ అంత అది కూడా అంతే మాకు ఉంటుంది. కొంచెం తక్కువ మేడం, అందరితో పోల్చుకుంటే మ్మ్. మాకు కొంచెం తక్కువనే ఉంటుంది తక్కువే నెగిటివిటీ, చాలా రెండు తక్కువ ఉంటుంది. ఉండాలి, రెండు లేకపోతే అసలు ఉన్నావా అవును. లేదా అనే భయం కూడా వస్తుంది భయం కూడా ఉంటుంది. కొన్నిసార్లు. అవును, అవును. స్వప్న గారు అంటే అక్క అనుకొని అడుగుతున్నా, కొంచెం పర్సనల్ అనుకోకండి, ఉమెన్ కి ఉపయోగపడుతుంది అని అడుగుతున్నాను అంతే. నేను మొన్న ఒక వీడియో చూసా, అంటే రెగ్యులర్ గా చూస్తుంటాను కాబట్టి చూసా, ఈ బేబీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఓకే. ఒక బేబీని కనాలంటే నేను ఒక బేబీని చంపుకోవాలని ఒక లైన్ వాడినారు కదా, చాలా ఎమోషనల్ అనిపించింది, ప్రామిస్ గా చెప్తున్నాను. నాకు ఇంకా పెళ్లి కాలేదు కానీ వినడానికి నాకు అది కొంచెం మరి హార్ట్కి ఇట్లా టచ్ అయింది అనమాట. నిజంగానే ఇప్పుడు 3 అబార్షన్స్ అంటే ఆల్రెడీ మొత్తం 5 1 అబార్షన్ అంటే 2 డెలివరీలు అన్నట్టు, ఒక్క అబార్షన్ అంటే 2 డెలివరీలు అయినంత సమానం. మరి అంత పెయిన్ ఉంటుందా? బా, నాకు 3 అబార్షన్స్ అయినాయి 3 అబార్షన్స్ రీసెంట్ గా మొన్న, ఇప్పటికి ఒక 1 month అయిపోయింది అంతే, జస్ట్ 1 month 1 month బ్యాక్ అయిపోయింది. తెలియకుండా 3 అబార్షన్స్, మీకు 3 అబార్షన్స్ అంతే. అంటే ఇది థర్డ్ది మాత్రం మాకు ప్రెగ్నెన్సీ అని తెలియలేదు. తెలియదు. హాస్పిటల్ కి చెకప్ కి వెళ్తే కూడా అంటే నీకు బ్లడ్ లేదు, నువ్వు వీక్ ఉన్నావమ్మా అని చేసి చెప్పిర్రు అనమాట. సో మేము కూడా అంత ఏం పట్టించుకోవాలి, బ్లడ్ లేదా, టెస్టులు చేపిస్తే కూడా నో రిజల్ట్ అనే వచ్చింది. ఓకే. మాకు పాప ఫంక్షన్ ఉండే, పాప ఫంక్షన్ అయిన నెక్స్ట్ డే నుంచి నేను చాలా సిక్ అయిపోయినా, అసలు నాకే తెలియలేదు అనమాట. ఇంకా నాకు ఈయనకి చెప్తే ఈయన హాస్పిటల్ తీసుకెళ్ళి స్కాన్స్ అవన్నీ, మాకు స్కాన్ తీస్తేనే తెలిసిందనమాట నువ్వు ప్రెగ్నెంట్. ఓకే. మరి ఫస్ట్ అబార్షన్? ఫస్ట్ది 4 months మంచిగానే ఉండే, అది నాకు కన్సీవ్ అయిందని తెలిసిన 4 months బాగానే ఉంది, కానీ బేబీకి హార్ట్ బీట్ లేదని చెప్పి, సో అది ఎట్లా వెళ్ళిపోయింది. సెకండ్ది కూడా సేమ్ హార్ట్ బీట్ లేదు, ఈ థర్డ్ది కూడా సేమ్ అంతే హార్ట్ బీట్ లేకని. మాకు తెలియలేదు, ఒకటి స్కాన్ చేసిన తర్వాత తెలిసింది హార్ట్ బీట్ లేదని. ఫాదర్కి ఎలా అయినా ఉండని కానీ మదర్కు బాధ ఉంటుంది, చిన్న కాల్లో లేకపోతే ఏదో ఒక బేబీ ఫామ్ అవుతుంది అనే ఒక ఊహలో ఆ ఉంటారు. ఫీల్ కొంచెం వేరే అనిపిస్తుంది, ప్రెగ్నెన్సీ ఫీల్ అనేదే వేరు, కానీ ఇంక అందులో పోయింది అనేసరికి బాధ ఉంటది. ఇప్పుడు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు కదా, అడగొచ్చా? ఫస్ట్ అడగొచ్చు, చాలా కామెంట్స్ కూడా వచ్చాయి, చెప్దాం అనుకున్నా మాకు టైం లేక. థర్డ్ బేబీ కావాలని చూస్తున్నారా లేకపోతే? కావాలి మేడం. ఎందుకంటే మేడం ఇప్పుడున్న సిచ్యువేషన్ లా ఎందుకు కావాలంటే, మా అమ్మకి ఒకటి ఇద్దరే ఉంటే, మా అమ్మ వర్షన్ ఇద్దరే ఉంటే చెప్పలేము, అది ఇన్సిడెంట్ ఏదైనా కావచ్చు, ఏ టైం ఎలా ఉంటో తెలియదు. ఒకరే ఉన్నారనుకో సమ్ సిచ్యువేషన్, ఒకరే ఉంటే చాలా బాధ ఉంటుంది. 3 ఉన్నారనుకో మనం అనొద్దు, కానీ ఆ సిచ్యువేషన్ ఆ ఇన్సిడెంట్ లో ఒకరు ఉన్నా కూడా ఇంకిద్దరు ఉంటారు. అది మా అమ్మ చెప్పేది. అట్లా అని మేము కూడా అట్లా 3 అనుకున్నాము, కానీ పోషణ అనేది ఇప్పుడు చాలా కష్టం. కాకపోతే మా అమ్మ ఎట్లా పోషించగలిగిందో మేము ఆ మాత్రం పోషించగలుగుతామేమో అని మేము అనుకుంటున్నాం. మీ మమ్మీ అంటే వీరనారు అయి ఉంటారండి, అప్పటి రోజులు వేరు ఇప్పుడు రోజు. అంటే నేను క్వశ్చన్ చేయట్లేదు, మీ ఇష్టం, నేను జస్ట్ చెప్తున్నాను ఏంటంటే అప్పటి రోజుల్లో అమ్మ వాళ్ళు నిజంగా ఇప్పటికి ఆశ్చర్యమే, అసలు ఎట్లా పెంచినారు అంతమంది పిల్లల్ని, అసలు డబ్బులు ఏడికెళ్ళి వచ్చేవి, ఏం చేసినారని. ఇప్పుడు మనం ఒక బాబుని స్కూల్లో జస్ట్ ఫస్ట్ క్లాస్కి ఇస్తే 30,000, సెకండ్ క్లాస్ 50,000, ఇంకా క్లాస్ పెరిగితే డబ్బులు పెరుగుతున్నాయి కదా. అంటే అదొక ఆలోచన, వాళ్ళు అడిగేదంటే మీకు ఖచ్చితంగా వస్తుంది కదా. ఇక్కడ నాకు ఒక సేఫ్ ఏంటంటే మేడం, నేను ఈ సోషల్ మీడియాలో ఉండకున్నా కూడా నాకు కొంచెం నాకు ఒక ప్రైవేట్ గా, నా పర్సనల్ గా కొన్ని పరిచయాలు ఎక్కువ ఉంటాయి మేడం. ఇప్పుడు నా లైఫ్ లో కూడా పరిచయాలు ఎక్కువ, నేను చిన్నప్పటి నుంచి కూడా పరిచయాలు ఎక్కువ. సో స్కూల్స్, మా ఫ్రెండ్స్ ఉన్న స్కూల్స్, కాలేజెస్, ఇక్కడ ప్రిన్సిపల్ లెవెల్స్ వరకు నాకు ఆల్మోస్ట్ క్లోజ్ ఉంటుంది, టచ్ లో ఉంటుంది, క్లోజ్ లో ఉంటారు. ఇప్పుడు మా పాప స్కూల్ కూడా నా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అట్లే చాలా క్లోజ్ గా ఉంటారు, మంచి ఫ్యామిలీ రిలేషన్ లో ఉంటారు, కలుస్తారు. ఎవరు అన్నట్టు నలుగురితో పరిచయాలు చాలా ఇంపార్టెంట్, చాలా ఉంటాయి మేడం. నాకు నేను ఉండేది హైదరాబాద్ అయినా కూడా ఇక్కడ వరకు కూడా నాకు పరిచయాలు ఉంటాయి మేడం. ఉంటాయి కాబట్టి అంత రిస్క్ ఏం అనిపించదు నాకు. ఎక్కడ పోయినా నాకు ఒక సర్కిల్ ఉంటాను. ఇక్కడనే కాదు, నేను మొన్న అరుణాచలం వెళ్ళినా, అక్కడ కూడా ఒక సర్కిల్ ఉంటుంది. అంటే తిరుపతి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, మహారాష్ట్ర వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా ఒక సర్కిల్ అనేది నాకు ఉంటుంది. సో దానివల్ల ఈ పోషణ అనేది నాకు అంత ఇబ్బంది ఏం అనిపించదు మేడం. అంటే మీరే ఇందాక స్టార్టింగ్ లో అన్నారు కదా, నేను చాలా కష్టపడి వచ్చాను, నన్ను ఎవరు చేయించడం లేపలేదు. ఈ కష్టపడి వచ్చిన వాళ్ళకి ఏంటంటే అదొక ధైర్యం ఉంటుంది, మళ్ళీ పడిపోతే కూడా నేను మళ్ళీ కష్టపడి లేచి రాగలను కదా ఒక ధైర్యం ఉంటది కదా. పడిపోకూడదు మేడం, అస్సలు పడిపోకూడదు. ఎందుకంటే ఇదంతా నిర్మించుకున్నాం మేడం, ఇది ఒక్కొక్క ఇటుక పెట్టి మనం నిర్మించుకున్నాం. ఇది అంత ఈజీగా పడిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పడిపోవడం అంటే అది ఒక మన మిస్టేక్ అయి ఉండాలి. ఫస్ట్ మన మిస్టేక్ అయితేనే ఇది పడిపోతుంది.
సో మన మిస్టేక్ లేకుండా ఉంటే మనం ఇంకా పైకి ఎదుగుతూనే ఉంటామని నేను అనుకుంటాను. ఒపీనియనా? అవును మేడం. మొన్న పాపది శారీ ఫంక్షన్ వీడియో చూసాను నేను. కానీ ఇంత చిన్నప్పుడు అంటే మామూలుగా శారీ ఫంక్షన్ అంటే ఏదో ఒక 11 ఏళ్ళలో 11 years అలా చేస్తారు కదా, ఎందుకని ఇంత చిన్నప్పుడే? అంటే నాకు మా మమ్మీ 5 years కే చేసింది. ఓ, సో మా మమ్మీ కూడా నా పాపకి కూడా సేమ్ 5 years లోనే చేసా. అంటే మా అత్తమ్మకి చాలా ఉండే అనమాట. అంటే ఈ సిక్ అయ్యే ముందు కూడా నేను మా మమ్మీ తోటి బియ్యం పోయించుకొని Okay. బాబుకి ఉయ్యాల అవన్నీ చేసి పాపకి నేను ఉన్నప్పుడే శారీ ఫంక్షన్ చేయాలి అని అనుకుంది. ఓ, చాలా ఉండే. ఉమ్, 3 months లో బాబు 3 months ఉన్నప్పుడు చేద్దాం అనుకున్నాము. అప్పుడు మమ్మీకి పెరాలసిస్ వచ్చింది అనమాట. ఓకే. సో మమ్మీ కొంచెం టైర్డ్ ఉండి నేను చెయ్యలేను, ఇప్పుడు 5 months లో చేస్తాను. 5 months లోపు అత్తమ్మ అట్లా అయిపోయింది. సో ఆమెకి కోరికుండే నా మన్మరాలకి చీర కట్టించినప్పుడు నేను చూడాలి అన్నట్టుగా ఆమెకు ఉండే. సో ఆమె లేనందుకు ఆమె కోరిక నేను నెరవేర్చాలని చెప్పి ఎన్ని డబ్బులైనా నో ప్రాబ్లం. ఆమె పైన ఉన్నా కానీ అరే నేను లేకున్నా మా మన్మరాలకి నా కొడుకు కోడలు ఇట్లా చేసిర్రు అని ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పేసి మేము ఏడ కాంప్రమైజ్ కాలేదు మేమైతే పాప విషయంలో. పోనీ అన్నట్టుగా అన్నిటికీ చేసేసాం. అట్లా 5 years లో చేయాలనుకున్నాం. అత్తమ్మకు కూడా ఉండే అనమాట 5 years లో. సో చేయించేసినాం అనమాట. మీ అమ్మ లేకపోయినా ఆవిడ కోరికలు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఎప్పుడన్నా నాకు అనిపిస్తుంది మేడం, ఎప్పుడైతే ప్రేమ దగ్గర ఉంటుంది మేడం, నేను చాలా క్లియర్గా చెప్పగలుగుతా ఈ విషయం. ఎప్పుడైతే మనం ఎక్కువ ప్రేమిస్తామో, ఎక్కువ ఇష్టపడతామో, వాళ్ళు లేకున్నా, వాళ్ళు మనకు చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నా, ఏదో కళ రూపమా లేకపోతే ఏదో చెప్తున్నట్టుగా కళలో మాట్లాడడమా ఏదో జరుగుతుంది మేడం. నాకు మా అమ్మ ఇలాంటి సిచ్యువేషన్స్ ఒక 3 times జరిగింది మేడం. నాకు ఆటోమేటిక్గా ఇది చేయాలరా అనే విధంగా ఏదో చెప్పడమా, వేరే వాళ్ళతో చెప్పించడమా, లేకపోతే కళలో వచ్చి చెప్పడమా ఇట్లా జరుగుతుంది. ఏదో ఒకటి వస్తారు మేడం. ఇద్దరికి వస్తారా? నాకు ఈ రీసెంట్గా మేము టూర్ వెళ్ళేసి వచ్చాం. మార్నింగ్ 4 o'clock అనుకుంటా, వచ్చిన 2nd day 3rd day అనుకుంటా. సో ఆమె ఆకలి అవుతుందిరా లేవు అన్నం పెట్టు అనే విషయం అట్లా వినిపిస్తూ ఉంది నాకు. మా అమ్మ అంటా ఉంది ఇప్పుడు ఎక్కడ అన్నమే అని చెప్పేసి లేదు చూసేసరికి 4 అవుతుంది. అదే రోజు ఇమ్మీడియట్గా మార్నింగ్ స్వప్న ఏదో అదే రోజు నైవేద్యం పెట్టేసాం. ఓకే. సో ఆ కనెక్టివిటీ అట్లా ఉంటుంది మేడం, అంత క్లోజ్ ఉంటే తప్ప ఇలాంటివి రావు. నిజమే. అది మాత్రం మీకేం చెప్తారు కళ్ళకి వచ్చినప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉందా అట్లా? అంటే ఫస్ట్ టైం అత్తమ్మ చనిపోయినప్పుడు నాకు అది బాగా గుర్తు. ఫస్ట్ టైం చనిపోయినాక 1 monthకి మేము పంతుని అడిగితే ఎవ్రీ మంత్ ఇట్లా నైవేద్యం పెట్టుకోండి అమ్మా అని చెప్పేసి చెప్పినండి. ఓకే. సో ఫస్ట్ మంత్ రోజు నాకు ఎర్లీ మార్నింగ్ వచ్చిందనమాట. అంటే ఎప్పుడైనా మా అత్తమ్మ వాళ్ళ మామయ్యకి నేను అన్ని ప్రిపేర్ చేసిస్తే అత్తమ్మనే పెడుతుంది అనమాట వాళ్ళ దగ్గర నైవేద్యం. నేను ఎప్పుడు పెట్టలేదు. సో ఈసారి నీకు ఆ ఛాన్స్ వస్తుంది, నువ్వు నాకు ఏడుచుకుంటే అసలుకి పెట్టొద్దు. ఓకే. అట్లా. ఓ, ప్రతి మంత్ నైవేద్యం పెడతారా? మనం 1 year వరకు పెట్టాం మేడం. ఇక దాని తర్వాత పంతులు ఏమన్నారంటే సరిపోతుంది ఇక్కడికి, ఇంకా మీ ఇష్టం ఎప్పుడు పెట్టుకోవాలన్నా మర్చిపోకుండా పెద్దలకు నైవేద్యం పెట్టేది అనేది మర్చిపోవద్దు. మీరు ఏం చేసినా సరే కానీ వాళ్ళకు ఒక చెప్పి చేయడం అనేది, మనం తింటున్నప్పుడు ఒక ముద్ద అక్కడ పెట్టి తినడం అనేది అదొకటి మంచి సంస్కారం. దాంతోపాటు పైన ఉన్న దేవతలు కూడా పెద్దవాళ్ళు కూడా ఆశీర్వాదం ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతుంటా, మా పంతులు కూడా అదే చెప్తుంటారు. నాకు తెలిసి అదే అనుకుంటా మిమ్మల్ని నడిపించేది, ముందుకు నడిపిస్తుంది. ఒకసారి అంటే ఏదో ఎవరో అంటుంటారు కదా, దైవభక్తి ఎప్పుడు వస్తుంది అంటే మన లైఫ్లో ఎప్పుడో ఏదో ఒకటి గట్టి ఇన్సిడెంట్ జరిగి మళ్ళీ దేవుడు లే నా దగ్గరకు రా అని పిలిస్తే అలా వెళ్తుంటారు అన్నట్టు మీరు మొత్తం ఈ మధ్య అన్ని గుళ్ళకి ట్రిప్ వేసి వచ్చారు కదా, ఈ మధ్య భక్తి కూడా బాగా పెరిగిపోతుంది. ఈ మధ్య లేదు మేడం, ఫస్ట్ నుంచి భక్తి ఎక్కువ. నాకు చిన్నప్పటి నుంచి అంటే ఫస్ట్ ఇది చెప్పుకుంటే ఎట్లుంటుందో కానీ నేను 5th ఇంటర్ వరకు కూడా నేను గుడికి వెళ్ళాలి మేడం. ఇంటర్ వరకు కూడా నేను గుడికి వెళ్ళలేదు. ఎందుకని? మాకు తెలియదు. ఓకే. మా ఇంట్లో పూజలు లేవు, అసలు ఏం తెలియదు, పూజలు లేవు, ఏం లేవు, అసలు మాకు తెలియదు. గుడికి వెళ్ళాలని కూడా మాకు తెలియదు. ఫస్ట్ టైం నేను హనుమాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు భయపడుకుంటూ వెళ్ళిన. మనం హనుమాన్ గుడికి వెళ్తే మన ఇంట్లోకి ఏదో అవుతుందట అనేది మాకు మా పెద్దలు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అప్పుడు ప్రిపేర్ చేసినారు అదంతా. అసలు గుడికి వెళ్ళొద్దు, మనం గుడికి వెళ్ళొద్దు, గుడికి వెళ్తే ఏదో అవుతుంది, మన ఇంట్లోకి ఏదో అవుతుంది అని. ఎందుకు అవుతుంది గట్టిగా అదే అక్కడ నుంచే నేను ఎక్కడైతే నెగిటివ్ ఉంటామో అక్కడ నుంచి పాజిటివ్ వెళ్ళిపోవాలి అంతే. అక్కడ నేను నేరెడ్మెట్లో వినాయక్ నగర్లో ఉన్నప్పుడు హనుమాన్ టెంపుల్ ఉంటుంది చైనా బజార్ పక్కన, నాకు ఇష్టం ఇక దేవుడు. ఫస్ట్ హనుమాన్ టెంపుల్కి అదే గుడికి వెళ్ళినా. అక్కడ నుంచి నేను అక్కడ సిటీలో ఉన్నన్ని రోజులు ప్రతి శనివారం నేను వెళ్తుండే. అదొక ధైర్యం వచ్చింది నాకు. దాని తర్వాత ఇక్కడ జై శ్రీరామ్ అని ఒకటి రాపించుకున్నా. అదే ఇంకా హనుమాన్ గుడిలో నేను హనుమాన్ చాలీసా చూడకుండా ఒక 100 సార్లు ఇట్లా పాడేస్తుంటా.
హనుమాన్ చాలీసాని అదే చాలీసాని నేను ప్రిపేర్ చేసి ఆ బండ పైన ప్రిపేర్ చేసి మా ఊరి గుడిలో నేను ఇప్పుడు పెట్టించిన. ఓ నైస్ అండి, సూపర్. ఏ గుడికి అయితే అసలు వెళ్ళకూడదు మనం అని భయపడ్డారు, ఆ గుడిలో అది పెట్టించడం అనేది చాలీసా గొప్ప పెట్టించాను. విషయం. ఈ మధ్య మరి టూర్స్ కి వెళ్ళినారు కదా, ఎట్లున్నాయి అన్ని గుళ్ళు? బాగున్నాయి. నేను ఇవన్నీ నేను అయ్యప్ప మాల వేసుకుంటాను ఆ. మనం ఎవ్రీ ఇయర్. మేము సౌత్ అక్కడ ట్రిప్ కేరళకి వెళ్ళి ఓకే. కేరళ నుంచి ఆ గురువాయూర్ అక్కడ నుంచి మ్మ్. ఇవన్నీ చూసుకుంటూ వస్తుంటాం. ఓకే నేను ఇప్పుడు 13 సార్లు నేను వెళ్ళడము. ఓకే. ఎప్పుడు నేను ఒక్కనే వెళ్తున్నా. మ్మ్. వీళ్ళని తీసుకెళ్దామని లాస్ట్ ఇయర్ మా తమ్ముడు తీసుకెళ్ళిన. మా ఓకే. తమ్ముడు ఏమన్నాడు, అన్న మనమే తిరుగుతున్నాం, వీళ్ళకి కూడా చూపిస్తే హ్యాపీ ఫీల్ అవుతారంటే, సరే మా బావగారు మా తమ్ముడు మేమే వెళ్తున్నాం కదా, ఈసారి వీళ్ళని కూడా తీసుకెళ్దామని మా కారును ఇంకో కారు రెంట్ తీసుకొని మా బావ వాళ్ళ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ, మా చెల్లె వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురం కలిసి ఇంకొక 10 రోజులు అట్లా ట్రిప్ వేసి వచ్చాం. బాగా జరిగిందా? మొత్తం సౌత్ మొత్తం వేసుకొని వచ్చాం. రామేశ్వరం వరకు వెళ్ళాం. మ్మ్. రామేశ్వరం వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. అదృష్టం మళ్ళీ డ్రైవర్ లేరు, మేమే డ్రైవింగ్ చేసుకోవాలి, మేమే వ్లాగ్స్ తీసుకోవాలి, మేమే వీడియోలు తీసుకోవాలి, మేమే ఎడిటింగ్ చేసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, ఫుడ్ చూసుకోవాలి, అన్ని మేమే చూసుకొని మళ్ళీ సేఫ్ గా ఇంటికి వచ్చాం. బాగా ఎంజాయ్ చేస్తున్నారు అట్లా. ఈసారి ట్రిప్ మస్తు ఎంజాయ్ చేసినాం. బాగుందా? బాగా జరిగిందా? మీ హెల్త్ ఎలా ఉంది? ఓకేనా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఓకే. పక్కన అంటే బక్కగా అయిపోతున్నట్టున్నారు కదా. ఇంకా ఇప్పుడే నేను కొంచెం బెటర్, ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్ ఆపేసిన కాబట్టి కొంచెం బెటర్ అనిపిస్తుంది. మీకు బెడ్ రెస్ట్ చెప్పినట్టున్నారు కాదా? ఇప్పుడు ఓకేనా? కొన్ని డేస్ ఉన్నా నాకు అదేందో, నాకు బెడ్ రెస్ట్ అంటే అసలు బెడ్ మీద పడుకోబుద్ది కాదు. బెడ్ రెస్ట్ అంటే బెడ్ మీద పడుకోమని అర్థం. నాకు అస్సలకి చిన్నోడు 6 months ఉన్నప్పటి నుంచి నాకు బెడ్ రెస్ట్ చెప్పిర్రు, కానీ నేను ఒక్కరోజు కూడా బెడ్ మీద పండుకోలేదు. ఏమంటే ఎక్కువ పండుకోకపోవడము, ఎక్కువ కూర్చోవడం, అట్లా నాకు ఏదో పని చేయాలి. అసలు నాకు రెస్ట్ అనేది ఉండదు. నాకు ఓపుకున్నంత వరకు చేస్తా, కాలేదంటేనే నేను సైలెంట్ గా పడుకుంటాను. కాదు అంటే నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను కాబట్టి ఈ విషయం నాకు బాగా తెలుసు. ఏంటంటే స్వప్న గారికి ఇంతకుముందు స్టార్టింగ్ లో ఎంత పాజిటివ్ కామెంట్స్ వచ్చేవి తెలుసా? నేను అప్పుడు రెగ్యులర్ గా చూసేదాన్ని, మొత్తం పొగుడుతూనే ఉండేవాళ్ళు స్వప్న గారిని. ఈ మధ్య కామెంట్స్ చూస్తుంటే అసలు ఆ వీడియోలో ఎక్కడుంది ఓవర్ యాక్షన్ అని ఎత్తుక్కుంటున్నా నేను. ఆ ఓవర్ యాక్షన్ ఎక్కడ లేకపోయినా, స్వప్న ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, ఈ ఓవర్ యాక్షన్ తగ్గించుకో మంచిది, ఈ మాట అయితే ఖచ్చితంగా ఈ మధ్య చాలా వస్తున్నాయి. అసలు ఎందుకంటున్నారు? ఎక్కడుంది ఇప్పుడు ఈ వీడియో అంతా చూసి ఎక్కడ కనిపించలేదే నాకు ఓవర్ యాక్షన్. అంటే ఆవిడ నవ్వేది బాధే, ఏడ్చేది బాధే, చూసేది బాధే, కూర్చునేది బాధే, ఏం చేసినా బాధే. ఎందుకని మీ మీదే అంత? ఎప్పుడైతే మేడం ఇద్దరు మనుషులు మనం పెట్టినప్పుడు, ఒకరు అంటే స్మార్ట్ గా అండ్ ప్రొఫెషనల్ గా ఉన్నప్పుడు, ఇంకో అమాయకంగా ఉన్నప్పుడు, మన దగ్గర అంటే బయట కంట్రీస్ వేరు, మన దగ్గర ఏమవుతుందంటే దీనికి ఉండే రెస్పెక్ట్ కన్నా దీనికి ఉండే రెస్పెక్ట్ పెరుగుతుంది. ఇది మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి. సో ఇన్నోసెంట్కి ఉన్న వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ అన్ని తెలిసిన వ్యక్తి మీద ఉండదు. ఇది మీరు విన్నారో లేదో చూడండి, సార్ మాకు ఎక్స్పీరియన్స్ ఇది. ఇప్పుడు ఒక హైట్ పర్సనాలిటీ ఉండి మంచిగా క్యూట్గా ఉండి అంత బాగుండి కూడా ఆయన ఎంత బాగా చేసిన పని కూడా అంత అనిపించదు. అదే డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేకున్నా ఏదో అట్లా ఉన్నా, అక్కడ ఇద్దరి మధ్యలో కాంపిటీషన్ అవుతున్నప్పుడు ఆ పెద్దవాడు ఓడిపోవాలనే చూస్తారు. అది ఏడైనా పెద్దవాళ్ళు ఓడిపోవాలంతే, అంతే అట్లా చూస్తారు. కాకపోతే ఎక్కడి నుంచి చూస్తున్నారు కదా, ఎక్కడి నుంచో చూస్తున్నారు కాబట్టి ఈ డామినేషన్ అనేది వాళ్ళకి నచ్చకపోవచ్చు. అందరు ఒకేలా ఉన్నారని చూడదు. కాకపోతే ఈమెకు నచ్చిన వాళ్ళు కామెంట్ చేయకుండా ఉండొచ్చు. ఎందుకంటే మన దగ్గర వ్యూస్ చూసేవాళ్ళు మ్యాక్సిమం టీవీలలో చూసేవాళ్ళు ఉంటారు. టీవీ ఎక్కువ 10:30 అయిపోయిందా పని కంప్లీట్ చేసుకుని డైరెక్ట్ టీవీల ముందుకు వచ్చేస్తారు. అక్కడ నుంచి మా వ్యూస్ స్టార్ట్ అవుతుంది. మా గ్రాఫ్ చూస్తే అక్కడనే పెరుగుతుంది. 10:30 తర్వాత మళ్ళీ నైట్ వచ్చేసి 8 వరకు ఇక కంటిన్యూ పోతున్నా ఉంటాయి. సో దాంట్లో ఎక్కువ లేడీస్ చూస్తారు కాబట్టి వాళ్ళు పెట్టకపోవచ్చు, ఫోన్లో చూసే వాళ్ళు పెట్టొచ్చు. అంత ఎఫెక్ట్ అనిపించదు మేడం మాకు. అంతేనా? మీరు చెప్పండి, నిజంగా చెప్పండి. అంటే స్వామి గారు అట్లా చెప్పొచ్చు కానీ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే పాజిటివ్ కామెంట్స్, ఫుల్ కామెంట్స్ చూసినారు మీరు, నెగిటివ్ కామెంట్స్ లో అసలు ఏమీ చేయకపోయినా ఏదో ఒకటి అంటుంటే నాకు కూడా అట్లనే అనిపించింది. నేను ఇంత మంచిగా ఉన్నా కానీ నాకు ఎందుకు ఇంత నెగిటివ్ వస్తున్నాయి. సో ఇక ఒక రోజు ఈయనతో అన్న, నేను రాను ఇంకా యూట్యూబ్లకి, అందరూ నెగిటివ్ గా చేస్తుర్రు, నాకు వద్దు, వీరే చేసుకోరు అంటే ఇంక ఈయన కొంచెం చెప్పింది అనమాట. అవన్నీ మనము సోషల్ మీడియాలో ఉన్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ రెండిటికి తట్టుకొని ఉండాలి. నువ్వేం తప్పు పని చేయనప్పుడు నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? నువ్వు అవును నిజంగానే నేను ఓవర్ చేసి మాట్లాడిన అనుకుంటే నువ్వు ఫీల్ గా, లేకపోతే లైట్ తీసుకో. సో ఇంకా నాకు అది అలవాటు అయిపోయింది. మనము ఎప్పుడు ఎట్లుంటామో అట్లనే ఉంటాం. కాకపోతే నాకు ఏంటంటే 5 years నుంచి
కెమెరా పట్టుకొని మాట్లాడడం అలవాటు ఇవన్నీ ఈయన నేర్పించింది. అవును. సో శీర్షకి ఇప్పుడిప్పుడే కాబట్టి ఆమెకి కొంచెం మాట్లాడలేదు. ఆమె మాట్లాడకుండా నేను ఎక్కువ మాట్లాడేసరికి శీర్ష కంటే ఎక్కువ నువ్వే మాట్లాడుతావు, నువ్వే చేస్తావు అనేసి అట్లా వస్తుంది. ఆమెకి అలవాటు అయిపోతే ఆమె చేస్తుంది. అట్లా వాళ్ళ ఛానల్ కూడా పెట్టినారు కదా. కొంచెం ఆమెకి అలవాటు కావాలి అంతే. నాకే ఒక రేపటి రోజున ఉంటది కదా మేడం, స్వప్న స్వామి బ్లాగ్స్ అన్ని మీ పేరేనా, మా పేరు కూడా రావాలి కదా అని మాట రావద్దని చెప్పేసి వాళ్ళ పేరు కూడా వాళ్ళకి అట్లా చేంజ్ చేసి మీరే వాళ్ళకి ఒక ఛానల్ పెట్టినారా? వాళ్ళంతటి వాళ్ళు అసలు పెట్టుకోలేదు. వాళ్ళకి తెలియనే లేదు. నేను ఛానల్ పెట్టిన విషయం వాళ్ళకి తెలియదు అసలు. నేనే పెట్టించి నేనే అన్ని నేనే చూసుకున్నా. మా చెల్లె వాళ్ళకి పెట్టించింది, వీళ్ళకి పెట్టించింది. అవును, మీ చెల్లి ప్రెగ్నెంటా? మేడం అదే అందరూ పాపం రోజు ప్రెగ్నెంటా ఎన్నో మంది చెప్పండి అని అడుగుతున్నారు కదా నెక్స్ట్ మిమ్మల్ని. స్కానింగ్ తీసుకెళ్తాం మేడం, మా వీడియోలో వస్తుంది. సీక్రెట్ చెప్పదలుచుకోవట్లేదా? అక్కడ చెప్తాం కదా మేడం. అంటే ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది కాబట్టి మేము ఎక్కువ బయటికి చెప్పలేదు. ఈ దిష్టి కూడా అదే అదే ఒకటి నిజంగానే ఉంటుంది కదా. ఉంటుంది మేడం, 100% ఉంటుంది. మాకు స్టార్టింగ్ లో ఎక్స్పీరియన్స్ ఫస్ట్ 100% ఉంటుంది. 4 months ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అని తెలియగానే అందరికి చెప్పుకున్నాం ఇట్లా ప్రెగ్నెంట్. కానీ అది ఎన్ని రోజులు కూడా నాకు లేకు. అది సెకండ్ టైం అయితే మేము ఎవరికి చెప్పాలి. 5 months వరకు కూడా నా స్టమక్ కనిపించే వరకు కూడా తెలియదు నేను ప్రెగ్నెంట్ అని. అట్లా మెయింటైన్ చేసుకున్నాం. అలా మెయింటైన్ చేయడమే బెటర్ ఈ రోజుల్లో. అది మాత్రం నిజం. నరదిష్టి అంటారు కదా, నమ్మాలి కొన్ని 100% నమ్మాలి మేడం. మూఢ నమ్మకాలు అవి ఇవి అంటారు కదా. మూఢ నమ్మకాలను నమ్మొద్దు, కానీ ఏవైతే జీవితంలో మనం చూస్తామో వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మాల్సిందే. మీరిద్దరూ ఏడ్చే సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి నవ్వుతో కవర్ చేస్తూ ఉంటారండి వీడియోస్ లో. ఒకవేళ ఏదైనా మాట్లాడుతూ బాధగా ఉందా సిచ్యువేషన్ అంటే కూడా నవ్వుతూ మాట్లాడేసి సిచ్యువేషన్ తప్పించేస్తారు. ఆ నిమిషానికి ఆడియన్స్ కి ఏడుపు వచ్చే సిచ్యువేషన్ వస్తుంది, కానీ మీరు మాత్రం ఏడవరు వీడియోస్ లో. నేను చాలా సార్లు గమనించా. ఎలా చెప్పాను కదా మేడం, నవ్వుతూ ఉండాలి. నా ఎమోషన్ ఎప్పుడైనా నా సీక్రెట్, నా రూమ్. నేను ఎప్పుడైనా నా ఎనర్జీ, నా ఉత్తేజం అదంతా జనాల ముందు ఉండాలి. ఎప్పుడైనా నా ఫేస్ వస్తున్నదంటే నవ్వుకోవాలి. చాలా మంది నాకు అదే కమెంట్ పెడతారు, స్వామి అన్న వీడియోలో ఉన్నాడంటే ఆ ఎనర్జీ వేరు, అది వేరు. అది నవ్వాలని, ఒక మనిషిని నవ్వించడం అనేది చాలా ఒక కళ. అది ఒక ఈజీగా, అంత ఈజీగా నవ్వుతారా? నవ్వలేరు. అదే మనం ఒక నవ్వు అలా ఫేస్ లో నవ్వుని చూస్తే మనకి ఇంకా నవ్వు అనిపిస్తుంది. నేను రోడ్డు మీద వెళ్తుంటే కూడా ఇలా చాలా తెలుసు, ఎవరెవరో నవ్విస్తుంటాను. నేను ఎవరెవరో నవ్విస్తాను, సంబంధం లేవని వాళ్ళని కూడా నేను నవ్వించేస్తుంటాను. అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళకి హైఫై దగ్గర పోతే మాట్లాడేస్తా. నాకు కూడా తెలియదు. ఈ విషయం శిరీషకి చాలా ఎక్స్పీరియన్స్. మా చుట్టమేమో అనుకుంటుంది ఆమె కొత్త కదా, మా చుట్టమేమో అనుకుంటాం. నాకు కూడా ఏం తెలియదు, కాకపోతే పోయి మాట్లాడేస్తా. తిన్నావా, బాగున్నావా, పిల్లలు బాగున్నారా, ఎప్పుడు వచ్చిన పని ఇంతగానం ఎందుకు. బాయ్ కాడ మేము బాయ్ దగ్గరికి పోతుంటా కూడా ఎవరో తెలియని వ్యక్తులు ఉంటా, ఏ అమ్మ తిన్నావా అమ్మ అని అంటాడు. వాళ్ళు కూడా వీళ్ళు ఎవరో ఏమన్నట్టుగా వాళ్ళు ఆన్సర్ చేసేస్తారు. కానీ ఎక్కడైతే ఎవరు తిట్టలేదు ఇప్పటి వరకు అయితే. కానీ అంటే ఆ తిట్టే వాళ్ళను నేను సెలెక్ట్ చేసుకోకపోవచ్చు. మనిషిని చూసినప్పుడు వాళ్ళతో మాట్లాడాలి వద్దని అర్థమవుతుంది కావచ్చు. కాదు, బిజినెస్ ఒకటి స్టార్ట్ చేసినట్టున్నారు కదా, మళ్ళీ ఆపేసారా? జరుగుతుందా? టెన్షన్ మేడం, అది మామూలు టెన్షన్ కాదు. మార్నింగ్ 7 గంటలకు కూర్చుంటే నైట్ ఒక్కోసారి 2 అవుతుంది మేడం. అవి వస్తూనే ఉంటాయి స్టాక్. స్టాక్ అయిపోతుంటది, అక్కడ స్టాక్ రాదు, ఇక్కడ మేము ఆర్డర్ తీసుకుంటాం, అక్కడ డిఫరెంట్ వస్తుంటది. ఇది అన్ని మెంటల్ టెన్షన్ అనిపించింది మేడం. ఇది దండం అని చెప్పేసి దాన్ని వదిలేసినాం. ఓకే, ఏం చేయట్లేదు అన్నారు. బిజినెస్ పెడితే మళ్ళీ బిజినెస్ కూడా ఎందుకు ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఓన్లీ స్వప్నకే చేస్తుంది అన్నారు, మళ్ళీ అది కూడా తీసేస్తున్నారు పూర్తిగా. పాపం అనిపిస్తుందండి నాకు. మీరు మరీ స్వప్న గారిని అందరు కార్నర్ చేశారు. నేను ఫైట్ చేస్తున్నా ఆడియన్స్ తోటి. చెప్పండి. నాకు మంచిగా అనిపించట్లేదండి స్వప్నక్క. నాకు యాక్చువల్ మంచి వ్యక్తి. నేను లాస్ట్ టైం 1 year బ్యాక్ చూసా, అప్పుడు ఇంతే మంచిగా ఉన్నారు, ఇప్పుడు చూసా ఇంతే మంచిగా ఉన్నారు. వీడియోస్లో ఎట్లున్నారో ఏంటో నాకు తెలీదు. ఎందుకంటే మనం ఒక వ్యక్తి మీద ఎప్పుడైనా నెగిటివ్గా మాట్లాడాలి, ఒక రాయి ఇసిరేయాలనుకుంటే చాలా ఈజీ పని. ఒకసారి పాజిటివ్గా చూడడానికి ట్రై చేయండి. ఆవిడంత పాజిటివ్ మనిషి అని నాకు అనిపిస్తుంది, నాకు మంచిగా అనిపిస్తుంది. మనసుకి దగ్గరగా ఒక అక్కలాగా అనిపిస్తుంది అనమాట. అర్థం చేసుకోండి అంతే. మార్చలేము కొంతమందిని, దానికి నేనేం చేయలేను, అది వేరే విషయం. కొంచెం ట్రై చేయండి పాజిటివ్గా తీసుకోవడానికి. చెప్పాను నేను కూడా. ఈరోజు చెప్పాలనుకున్నాను నేను ఆ విషయం అది పనిగా. ఎందుకు తీసేసినారు అట్లా? పూర్తిగా మీరు కష్టపడి హ్యాండ్ ఓవర్ చేసుకొని చేస్తుండే కదా. చేసుకోగలిగేదాన్ని, కాకపోతే మాకు చెప్పింది కదా స్టాక్, మేము వాళ్ళకి అనుకున్నట్టుగా మన దగ్గర రాదు. ఫస్ట్ వచ్చిన స్టాక్ ఏంటంటే, నేను తెచ్చే స్టాక్ క్వాలిటీ తీసుకొస్తా, డబ్బులు ఎక్కువ అన్నట్టుగా నేను చూడను. నేను 1 రూపీ ఎక్కువ పెట్టినా సరే వీళ్ళకి 1 రూపీ నేను తక్కువనే సేల్ చేసిన. ఇక కొందరు అనేవాళ్ళు అంటూనే ఉంటారు,
ఒకరి దగ్గర అట్లుంది, ఒక దగ్గర ఇట్లుంది, ఇక అవన్నీ లేనిపోని టెన్షన్స్. మళ్ళీ నా దగ్గర తెచ్చిన స్టాక్ 2-3 days లోనే కంప్లీట్ అయిపోయేది. అది అయిపోతుండే. మంచి బిజినెస్ నడుస్తుంది కదా. టెన్షన్ మేడం, అదొక మెంటల్ టెన్షన్. చెప్తున్నాను కదా, నేను ఒక రోజు 7 గంటలకు కూర్చొని నైట్ 2 గంటల వరకు చేశాను వర్క్. అది మాకు ఎక్కువ ఆర్డర్స్ రావడం అంటే నైట్ 10 నుంచి వస్తుంటాయి. ఓకే, అప్పుడు అందరూ ఫోన్ పట్టుకుని ఖాళీగా ఉంటారు. సిస్టమ్ ముందు నుంచి ఇట్లా జరగలేము, ఇటు జరగలేము. అసలుకి రిప్లైలు వస్తూనే ఉంటాయి. ఇక ఇది వద్దు, దండం పెట్టాలని చెప్పేసి దాన్ని పక్కకు పెట్టి నెక్స్ట్ డే హాస్పిటల్ వెళ్ళినా నేను. అంత సోషల్ మీడియాలో కొంచెం ఎక్కువ ఉంటాం కదా మేము, అట్లా ఇంత వరకు మాకున్నదేమో అనిపిస్తుంది, కానీ ఇబ్బంది అనిపించింది మేడం. అందుకని అది స్టాప్ చేసాం, కొంచెం పక్క పెట్టినాం. మీరు ఏదన్నారు అది చేసినప్పుడు కూడా మైగ్రేన్ హెడేక్ వచ్చింది. మైగ్రేన్ స్టార్టింగ్ నుంచి ఉంది, కానీ ఇంకా అది ఎక్కువ ఫోన్ చూడడము అవన్నీ చేసేసరికి ఇంకెక్కువ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి? బిజినెస్ చేసేసారు, ఇప్పుడు ఏమైనా చేస్తున్నారు? ఇప్పుడు వ్యవసాయం ఒకటి ఉంది, ఆ గొర్రెలు నాన్నగారు చూసుకుంటారు, అది మేము హెల్ప్ ఉంటాం, అన్ని చేయడం మేము మొత్తం సపోర్టింగ్ మేము ఉంటాం. కాకపోతే వెళ్ళి రావడం మాత్రమే నాన్నకుంటుంది. నాన్న కూడా రెగ్యులర్ వెళ్ళారు. స్వామి అని అంటే నాన్న ఉండి ఇంట్లోనే మేము వెళ్తాం. నేనన్నా వెళ్తాం, తమ్ముడన్న వెళ్తాడు. దాని తర్వాత ఇక్కడ వీడియో షూటింగ్ ఇవన్నీ ఇది ఒకటి వర్క్ ఉంటూనే ఉంటాం. ఖాళీగా అస్సలు నాకు ఎప్పుడు ఫోన్లు వస్తే నేను అప్పుడు బయటకు వెళ్ళిపోతా ఉంటా. ఇట్లా ఖాళీగా అస్సలు అంటే మీరు ఎన్ని రోజుల నుంచి మీరు అడుగుతున్నా కూడా నాకు ఖాళీ దొరకక ఇన్ని రోజులు అయిన పరిస్థితి. సో లిరిసిస్ట్, సింగరు, రైటరు ఎన్ని కాబట్టి మా కోసం, మా ఆడియన్స్ కోసం ఒక పాట మేడం ఇట్లా మీ చెల్లితో పాడించినారు పాట, డైరెక్ట్ గా రిలీజింగ్ ఉంది మేడం, ఉంది రిలీజ్ కి వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ రీల్స్ కూడా చేస్తున్నారు మీరు ఇప్పటికే దాంట్లో. కాబట్టి మా కోసం ఒక పాట, మీ చెల్లిదే కావచ్చు లేకపోతే ఇంకేదైనా సాంగ్ కావచ్చు, ఒక పాట. అది చాలా బాగుంటది. ఇది సింగర్ లేడీ వర్షన్, ఓకే, మా చెల్లె పాడింది, చాలా బాగుంది. మన ఊరు సెరవెనకరో మల్లేశ రేగడి భూముల్లరా, మల్లేశ రేగడి భూముల్లరా, పల్లేరు గాయల్లురో మల్లేశ పాదాలకే గుచ్చెరా, మల్లేశ పాదాలకే గుచ్చెరా, చెప్పరాని దుఃఖము మల్లేశ పాదాలకే రక్తము, మల్లేశ పాదాలకే రక్తము, కారిపోతా ఉందయో మల్లేశ కారిపోతా ఉందయో, రక్తము కారిపోతా ఉందయో. మంచి మెలోడీ. ఒక బాయ్ దగ్గర ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పని చేస్తూ ఉంటే తట్ట ఎత్తుకొని అన్నం తీసుకొని వెళ్తా ఉంటది. ఆ దారిలో ఒక ముళ్ళు గుచ్చుకుంటది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే సాంగ్ ఇది. అక్కడ ఎందుకు పోయినామని చెప్పేసి మళ్ళీ మేల్ వర్షన్ వస్తుంది. అప్పుడు సారీ ఇప్పుడు నేను రిలీజ్ చేయలేను దాన్ని, ఇది జస్ట్ ఇది మాత్రం రిలీజ్ చేసాము. దీని తర్వాత మేల్ వాయిస్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ ఫీమేల్ వాయిస్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ మేల్ వాయిస్ వస్తుంది. ఒక ఎంత సింపుల్ గా ఉంటది అంటే మెలోడీ చాలా బాగుంటది. లిరిక్స్ మీరే రాసినారా? లేదు మేడం, వేరే వాళ్ళతో రాయించు. వేరే వాళ్ళతో మీరే రాయించారు? నేనే రాయించాను. ప్రొడ్యూసర్ ఎవరు? అన్ని మేము ఎవ్వరికి పెట్టుకోము. అన్ని మేము ఏం చేసినా, నాకు ఇప్పుడు ఒక 5 songs మేము చేసాం ఇప్పటి వరకు, అన్ని మేమే చూసుకుంటాం. మేము ప్రొడ్యూసర్ కానీ సింగింగ్ కానీ అన్ని మేమే చూసుకున్నాం. కాకపోతే రాయటం అనేది నేను అప్పుడు రాస్తుండే, కానీ చాలా టైం మేడం, దానికి ఒక మెంటల్ టెన్షన్ ఉంటుంది. అది కూడా ఇక అవన్నీ పెట్టే బదులు రాబియడం బెస్ట్ అని చెప్పేసి నాకు ఈ సందర్భం ఇట్లా కావాలని చెప్పేసి రాపిచ్చేసుకొని తీసుకుంటా. ఇప్పుడు ఇంకో సాంగ్ కూడా రెడీ ఉంది, అయిపోయింది, అది కూడా ఆల్రెడీ మన దగ్గరకు వచ్చింది. ఈ సాంగ్ రిలీజ్ అవగానే అది మళ్ళీ నెక్స్ట్ మా చెల్లితోటి నేను మళ్ళీ వాడుతాను. షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం కదా. చికెన్ ముక్క అనేది ఒక ఎపిసోడ్ తీసుకున్నాం, ఒక 10 episodes ఏమో చేస్తాం. మంచి రీచ్ ఉన్నప్పుడు, కరోనా టైంలో మంచి రీచ్ ఉన్నప్పుడు. మరి ఎందుకు ఆపేశారు? ఏదైనా కొంచెం వరకే ఉంటుంది మేడం, అంతేనా? అంతవరకే ఉండాలి కూడా. దాని ఎక్కువైంది అనుకో మళ్ళీ ఓవర్ యాక్షన్ అవుతుంది. స్వప్నం ఓవర్ యాక్షన్ చేస్తుంది, అక్కడికి వెళ్తుంది. సో ఏదైతే ఆ స్వీట్ ఎంతవరకు వస్తుందో అక్కడ వరకే కట్ చేయాలి మనం, లేకపోతే ఎక్కువ తినలేము. మిమ్మల్ని ఎందుకు ఎవరు తిట్టరు? నేను ఒప్పేసుకుంటా మేడం, డైరెక్ట్ ఒప్పేసుకుంటా. నేను హానెస్ట్ గా డైరెక్ట్ ఒప్పేసుకుంటా, ఏదైనా సరే. మీరు ఒప్పుకోరండి? ఆమె ఒప్పుకోదు. ఏదైతే కామెంట్ వస్తుందో ఆ కామెంట్ కి నేను ఒప్పేసుకుంటాను. సారీ ఫ్రెండ్స్, నేను ఇట్లా చెప్పాను, దానికి నేను అపాలజీ అడుగుతున్నా, ఐఎమ్ వెరీ సారీ, నెక్స్ట్ టైం నేను రిపీట్ చేయను అని నేను డైరెక్ట్ ఒప్పేసుకుంటాను. కానీ అట్లా ఉండదు కదా. అంటే ఓవర్ యాక్షన్ చేసింది, ఓవర్ యాక్షన్ చేసి అసలు నేను చెయ్యక ముందుకే చేసిరని మాట్లాడతారు. కోపం వస్తుంది కదా మనిషికి. నిజమే, ఆడవాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. చెయ్యకున్నా చేస్తుర్రు అని అంటే ఎవరికైనా కోపం స్టార్టింగ్ లో చాలా వచ్చాయి మేడం నాకు, ఈమెకంటే ఎక్కువ నాకు. అప్పుడు ఈమె పాజిటివ్ ఉండదు చూసారా, అప్పుడు మేము ఛానల్లో ఇద్దరమే మేడం, మేము ఇద్దరమే ఉండే. మా పాపలు అసలు ఎవ్వరు లేరు. ఒక 2 years వరకు మేము ఇద్దరమే నడిపించాం మా ఛానల్ ని మొత్తం. అప్పుడు మేము ఇద్దరమే, నేను వీడియో తీయడం,
ఈమె ఫ్రంట్లో ఉండడం. అప్పుడు నాకు బ్యాడ్ కమెంట్ చాలా వచ్చేది. అరే నీకేం పని లేదారా, ఇట్లా అట్లా అట్లా నీ ఓవర్ యాక్షన్ ఆపరా, ఇవన్నీ చాలా వచ్చేది. కానీ ఇప్పుడు ఆయనకి మించి డబ్బులు నాకే ఇప్పుడు ఆమెకు వస్తున్నాయి, ఇప్పుడు నాకు అన్ని పాజిటివ్ వస్తుంది. అది కూడా కొన్ని రోజులే. ఏదైనా ఇది కొన్ని కూడా కొన్ని రోజులు రోజులే. నెక్స్ట్ ఇంకెవరి మీద పడతారు తెలియదు కదా. అంటే అప్పుడు లవ్ స్టోరీ రోజుల నుంచి చూసాను నేను వీడియోస్. ఇప్పటి వరకు ఏం చేంజ్ అయింది మొత్తానికి లైఫ్ లో? ఒక లైఫ్ లెసన్ ఏంటి మీరు నేర్చుకుంది? బాధ్యతలు అయితే పెరిగినాయి మేడం, 100%. పెరిగినాయా? బాధ్యతలు పెరుగుతాయి మేడం. అప్పుడున్నంత ఫ్రీడమ్ ఉండకపోవచ్చు, అప్పుడున్నంత ఫ్రీడమ్ ఇప్పుడు తిరగలేకపోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఆలోచించాల్సి వస్తుంది. అప్పుడేంటే ఇద్దరమే కాబట్టి వెళ్దాం అనగానే స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయేటారు. ఇప్పుడు అట్లా కాదు మేడం, అన్నీ ఆలోచించాలి. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇంకిద్దరు ఇంట్లో ఉన్నారు. ఏదైనా రెస్పాన్సిబిలిటీగా నాన్నకి చెప్పాల్సి వస్తుంది, ఏం చేసినా కూడా అందరికి చెప్పాల్సి వస్తుంది. కొన్ని ఉంటాయి మేడం. అప్పుడు ఫ్రీ బర్డ్స్ లాగా ఉండేవాళ్ళు కదా. అప్పుడైతే మేము ఇద్దరం బయటికి వెళ్ళిన తర్వాత అమ్మా మేము బయట ఉన్నామని చెప్తుండే. ఇప్పుడు అట్లా కాదు కదా మేడం. అట్లా లేదు, చాలా తగ్గిపోయినాయి. చాలా అంటే బాధ్యత పెరిగింది కాబట్టి ఇంకా అన్ని కలుపుకొని పోవాలి. అసలు మేము మాట్లాడుకోవడం కూడా చాలా తక్కువ ఇంట్లో. మేము పర్సనల్ కంటే ఎక్కువ ఏం మాట్లాడుకోం. ఎప్పుడు చూడు ఫ్యామిలీ, పిల్లలకి ఇది తెద్దాము, ఇంట్లోకి ఇవి చేయాలి, ఇట్లా ఉండాలి, ఇంతే. మీరు ఆ టైం మిస్ అవ్వట్లేదా? అలా ఫ్రీగా ప్రశాంతంగా అన్ని మిస్ అయిపోయినా. ఆ టైం వస్తుంది మేడం, అంతే కదా. జ్ఞాపకాలుగా ఉంటేనే బాగుంటది. కాళ్ళు అంటే ఆ పాతిల్లుని చూసినప్పుడల్లా గుర్తొస్తుంది. అంటే మా ఇంటి గేట్ బయట నిల్చొని చూసినప్పుడల్లా నాకు ఈయన వచ్చి నిల్చొని మాట్లాడుతుండే అలాంటివన్నీ. కార్ సౌండ్ ఏంటుండే, కార్ పార్క్ చూసేది, కార్ ఉన్నా లేదా, ఆ గల్లీలో మాట్లాడేటోళ్ళము అట్లా, అవన్నీ గుర్తొస్తుంది. అవి జ్ఞాపకాలు ఎప్పుడు జ్ఞాపకాలుగా మిగిలి ఉంటేనే బాగుంటాయి మేడం. అవి కూడా ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి అనుకో, బోర్ కొడుతుంది మేడం. జ్ఞాపకాలు ఎప్పుడు జ్ఞాపకాలుగానే ఉండాలి. మీరిద్దరు కలిసి, మీరిద్దరే బయటికి వెళ్ళిన ఎన్ని రోజులు అయింది ఈ మధ్యలో? ఇప్పుడు ఎట్లా వెళ్తాం మేడం, వెళ్ళలేదు కదా. ఎన్ని రోజులు? ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇద్దరం ఎట్లా? ఇప్పుడు వెళ్ళలేము కదా మేడం. ఎన్ని ఇయర్స్ అవుతుంది? పాప పుట్టినప్పటి నుంచి అసలు మేము బయటికి వెళ్ళలేదు. నాకు చెప్పాలంటే మేమిద్దరం వెళ్ళలేము కదా మేడం, పిల్లలు ఉన్నారు, నాన్న ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ టైం వెళ్ళిందంటే ఏమో సినిమా చూసిన కోర్టు మూవీ కాదు, తండేల్కి వెళ్ళినాం. తండేల్ మూవీకి వెళ్ళినాం. యాక్చువల్లీ ఆ తండేల్ కూడా ఎట్లా అంటే నాకు ఆ సాంగ్ చాలా బాగా నచ్చింది. నేను ఫుల్ గా ప్రిపేర్ అయ్యి ఫుల్ నేర్చుకున్నా. సాంగ్ నచ్చేసి అది ఒక్కదానికన్నా నేను బుక్ చేసుకున్నా. నేను నాకు నర్తకి థియేటర్ అల్వాలో ఉంటది, నాకు చాలా ఇష్టం. ఆడ సౌండ్ బాగుంటది. గబ్బర్ సింగ్ చూసిన ఫస్ట్ డే చూసాను. అప్పటి నుంచి నా థియేటర్ ఏ ఫస్ట్ డే షో అయినా నన్ను అక్కడే చూడాలనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం అది. తండేల్ కూడా అదే రోజు రిలీజింగ్ ఉంది. సెకండ్ అంటే 3 days 3 days కి ఫస్ట్ నేను బుక్ చేసుకున్నా మేడం. నేను ఒక్కనే బుక్ చేసుకున్నా. నేను బుక్ చేసుకున్న తర్వాత అంటే ఏ టైం ఎట్లుంటుందో రమ్మని అడిగితే నేను ఫ్రీడమ్ నేను బయటకి వెళ్ళగలుగుతా, కానీ ఇద్దరం వెళ్ళాలంటే కాదు మేడం. సో నేనైతే వెళ్ళగలుగుతా, ఆమె వచ్చినా రాకుండా నేను పోదామని చెప్పేసి నేను బుక్ చేసేసుకుని అయిపోయింది. మళ్ళీ సెకండ్ డే నేను నిన్న బుక్ చేసుకుంటే ఈ రోజు మళ్ళీ ఇవన్నీ అడిగినా, మరి నేను బుక్ చేసుకున్నా వస్తావు అంటే వస్తా అని చెప్పింది. సరే అని చెప్పేసి తర్వాత అదృష్టం ఏంటంటే ఆ పక్కన సీట్ ఎవరు బుక్ చేసుకోలే. అప్పుడు నెక్స్ట్ డే బుక్ చేసుకుని ఇక్కడ వరకు వచ్చి అల్లు సినిమా చూసి ఇంటికి వెళ్ళిపోయాను. అదే రోజు కార్ కి వెళ్ళినండి అనమాట. కార్ కి డబ్బులు కట్టేసి వచ్చినాం. కార్ కొనడానికి పోయినారా? అంటే డబ్బులు కట్టడానికి. కార్ మాత్రము February 14th శిరీష బర్త్డే రోజు తీసుకు, మాకు మెమరీ గుర్తుంటది. శిరీష బర్త్డే రోజు తీసుకోవాలని ఒక్కొక్క ఉండే, అందుకని చెప్పేసి ఆమె బర్త్డే కోసం ఆపినాం. ఒక 3 days ముందే అన్ని ఫైనాన్స్ అవన్నీ క్లియర్ అయిపోయింది. ఓన్లీ డెలివరీ మాత్రం ఒక 3 days ఆగినాం ఆమె బర్త్డే కోసం. బర్త్డే రోజు కారు కొన్నారు. సొంత ఇల్లే కదండి మీరు ఉండేది? మన సొంత ఇల్లు. అది సొంత ఇల్లే. మళ్ళీ ఇంక ఇల్లు కట్టే ప్లాన్ ఏమైనా ఉందా, లేకపోతే కొనుక్కొని ఉండే కదా మొన్నటి వరకు ఉండే. అదే కదా ఉండే, కానీ ఇప్పట్లో అవ్వదు మేడం. ఇంకా కొన్ని రోజులు చూద్దాం, ఇంకా దేవుడు కనుకరిస్తే కట్టాలి, ఊర్లోనే ఒక మంచి ఇల్లు కట్టాలి అన్నట్టుంది. చూద్దాం ఇక అది ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు నెరవేరుతుందో. సేవింగ్స్ ఏం లేవా? కారు కొన్నారు మంచిగా, కార్ సేవింగ్ ఎలా అవుతుంది మేడం? సేవింగ్ ఎట్లయితది? అది దానికి చూస్తా ఉండాలి. అది ఎక్స్పెన్సివ్. కార్ ఉందంటే ఎక్స్పెన్సివ్ మేడం. అది దాని వాల్యూ తగ్గుతూ ఉంటది, దాంట్లో పోసే పెట్రోల్ పెరుగుతూ ఉంటది. కార్ ఉందంటే అది ఎక్స్పెన్సివే. అదే ఒక ల్యాండ్ ఉంటే అది కనీసం పెరుగుతూ ఉంటుంది. పొలం లేదా? ఉంది మేడం. మాకు మేము చేసుకునే అంత, మా నాన్నగారు మా అమ్మగారు మాకు సంపాదించినంత మేము బయట బియ్యం మేము అవన్నీ కొనుక్కోం. మాది మేమే పండించుకుంటాం, మేమే తినేస్తాం అంతే. కానీ సేవింగ్స్ ఉండడం ఎంతవరకు ఇంపార్టెంట్? ఉండాలి మేడం, 100% ఉండాలి. కాకపోతే మేము కొన్ని స్టెప్స్ చేసాము. అవి మేబీ ఈ ఇయర్ ఎండింగ్ లో కొన్ని క్లోజ్ అయిపోతాయి. అంటే ఈ ఊర్లో చిట్టీలు ఇవన్నీ వేసుకున్నాం, అవన్నీ తీసుకుని ఒక ల్యాండ్ అయితే మేము కొనిపెట్టుకున్నాం. కాకపోతే దాన్ని తీర్పడానికి కొంచెం టైం పడుతుంది. అది క్లియర్ అయిపోయిందంటే అప్పుడు సేవింగ్స్కి ఆలోచిస్తాం.
ఆలోచన కాదు, చేయాల్సిందే. ల్యాండ్ తప్పదు. కొన్నారు అయితే కొన్నాం కదా మేడం, వీడియోలో కూడా చెప్పాము ఉంది ల్యాండ్ land. కొన్నాం. ఆ ల్యాండ్ కొన్న తర్వాతనే కొంచెం ధైర్యం ఇంకొంచెం ఎక్కువ ఇంకా వచ్చింది. చెక్కు ధైర్యం అది, వచ్చింది. ఆ. అలా సేవింగ్స్ ఇప్పుడు ఓకే మేడం, మా ఫ్యామిలీ మేము హ్యాపీగా చూసుకోగలుగుతాం, విలేజ్లో సొంత ఊర్లో ఉండగలుగుతున్నాం, సొంతంగా మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నాం. ఎక్కడైనా వెళ్ళాలంటే ఇమీడియట్గా వెళ్ళిపోవచ్చు, ఎక్కడైనా తినాలనిపిస్తే అక్కడ కూర్చొని ప్రైస్ ఆలోచించకుండా తినేయచ్చు. అక్కడ వరకు అయితే ప్రశాంతంగా ఉన్నాం, కానీ సేవింగ్స్ మాత్రం ఏమి లేవు. అదే లైఫ్ ఇంకా చాలు. అదే మేడం, నేను అదే అంటుంటాను కదా, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలని నేను అదే చెప్తాను. అదే ఈ రోజు ఉంటారో రేపు ఉంటారో. అది మొన్న ఒక ఫ్లైట్ క్రాష్ చూసాము. చూసాం ఫ్లైట్ లో పోయిన వాళ్ళు పక్కన పెట్టండి, అక్కడ కూర్చొని తిన్నామని లంచ్ కూర్చొని వాళ్ళే డాక్టర్స్ పాపం నూకలు రాసి పెట్టుంటే ఉంటారు. అదే మేడం. ఆ ఉన్న రోజులు సంతోషంగా ఉండాలి. ఇంక సేవింగ్స్ అనుకుంటా మరీ తినకుండా లేదు, ఈ 10 రూపాయలు సేవ్ చేస్తే తినకుండా ఉంటారు. అట్లా కాదు. వేస్ట్ కదా అట్లా. అవి లేకుండా మంచిగా ఉంటే అంతవరకే చాలు. ఏంటి గోల్ ఏంటి స్వామి గారు మీకు? ఇలాంటి స్టూడియో పెట్టాలి నేను. నా గోల్ మేడం, నిజంగా ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా కానీ అవ్వట్లేదు, అసలు ఒక్క అడుగు కూడా ముందర పడట్లేదు. ఈ స్టూడియో లాంటి ఓనర్స్, ఎండీలు అందరూ నాకు తెలుసు చాలా వరకు, కానీ వాళ్ళు నాతో మాట్లాడుతుంటారు, నేను వాళ్ళతో మాట్లాడుతుంటాను, కానీ నేను అడిగేయలేకపోతున్నా. వాళ్ళు సజెస్ట్ చేస్తారు, ఇట్లా రా అట్లా రా, ఇట్లా పర్మిషన్స్ ఇవి ఉంటాయి, లైసెన్స్ ఇవి ఉంటాయి చెప్తారు, కానీ నేను ఎందుకో నన్ను అక్కడ వదిలేసి ఇక్కడ వస్తే అక్కడ ఏమైపోతుందని ఒక భయం మాత్రం ఉంటుంది నాకు. కాకపోతే అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ అవుతుందేమో చూడాలి. అంతేనా? ఇలాంటిది మాత్రం నేను కూడా పెట్టాలి. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? ఎవ్రీడే హ్యాపీగా, ప్రతిసారి అడుగుతాను ఎవ్రీడే హ్యాపీగా ఉంటాను మేడం నేను. నాకు అంత పెద్ద హైట్ అట్లా ఏం అనిపించదు మేడం, నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాను, నేను ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాను. నాకు ఎక్కడైనా నాకు ఆ ప్లేస్ లో హ్యాపీగా లేను, నాకు ఏదైనా గిల్టీగా ఫీల్ అవుతుందంటే ఆ 1/2 నిమిషం కూడా నేను అక్కడ ఉండా. అది ఎంత పెద్ద ప్లేస్ కానీ ఎంత కాస్ట్లీ ప్లేస్ అయినా సరే నేను అక్కడ ఉండా. ఇంకా నేను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, ఎనర్జీ ఉండాలి, సంతోషంగా నన్ను తిట్టినా సరే వీడు నన్ను తిడతాడు, పక్కన పోయి నవ్వుతాడు. అంటే హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి అని ఇంకా నేనే ఆయన తిట్టిండు అని చెప్పేసి కొంచెం అలగడం అలాంటివి నేను చేస్తే కానీ ఆయన అట్లా కూడా ఉన్నాడు. తిడతాడు సపరేట్ కనీసం సారీ చెప్పారా? బుజ్జిగిచ్చిరా వచ్చి? అమ్మా అంత పెద్ద. ఇప్పుడు ఒక్కసారి బుజ్జగించామనుకో, నెక్స్ట్ గొడవలు అనేది కామన్ ఫ్యామిలీలో, నెక్స్ట్ టైం ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ సో అట్లా జరుగుతూనే ఉంటది. ఇది ఈ పాయింట్ అయితే కరెక్ట్. అవును, ఒక్కసారి తను అంటే వాళ్ళు కావాలని మనం తిట్టరు, మనం చేసిన తప్పుని బట్టే వాళ్ళు తిడతారు. ఆయన తిట్టిందని చెప్పేసి నేను అలిగి అన్నం తినకుంటుంటే అది మనకే లాస్. ఆయన తిట్టిండు కాబట్టి ఆయన తప్పున్నా మన తప్పున్నా మనం ఆయనతో పోయి మాట్లాడు. ఆయన ఒక్కసారి ఆయన అన్న పాయింట్ అయితే నిజమే, మనం ఆడలో మెసంటోళ్ళము ఎప్పుడు వచ్చి బూదిగా ఇస్తారా, ఎప్పుడు వచ్చి ఎట్లా చేస్తారా అని అనుకుంటా. అది అలవాటు అయిపోయింది అనుకో మేడం, ప్రతిసారి అది అట్లనే ఉండిపోతుంది. ఉంటే ఉండని. నేను ఏమనుకుంటా అంటే, ఇప్పుడు నీకు నాకు ఏదైనా అనిపిస్తుంది, మధ్యలో మా ఇద్దరికి ఏదైనా అనిపిస్తుంది, మాట్లాడాలనిపించట్లేదు, సరే ఉండు, ఆ రోజు ఉంటావా, ఇంకో రోజు ఉంటావా, 1 వీక్ ఉంటావా, అంతే. దాని తర్వాత మాత్రం మంచిగా ఉండాలి. గొడవలు పెట్టుకొని ప్రతిసారి గొడవలు పెట్టుకొని తిట్టుకోవడం ఇది వద్దు. ఏమన్నా ఉంటే ఆ 1 అవర్ మాట్లాడుకుంటూ ఉంటావా, అసలు ఉంటావా ఆ 1 అవర్ మాట్లాడుకుంటా? మీకు అసలు కుదురుతుంది అట్లా? మళ్ళీ వీడియో చేయాలి కదా ఎట్లయినా సరే, పొద్దున్న లేచేసరికి డైలీ వ్లాగ్ రావాలి. ఒకప్పుడు ఉండే, మేము తిట్టుకున్నప్పుడు అయితే ఒక 1 వీక్ వరకు అయినా మాట్లాడుకుంటుండే. అలాంటి సందర్భాలు ఒక 2-3 ఉన్నా, అంతే, అంతవరకు ఏం లేవు, 3 కానీ ఇప్పుడు ఈ మధ్య అయితే అట్లా ఏం లేవు. ఇంకా ఈ వీడు చిన్నోడు పుట్టినప్పటి నుంచి అయితే అసలు ఇప్పుడు ఒక తిట్టుకున్నామా మళ్ళీ నెక్స్ట్ మినిట్ నుంచి మాట్లాడుకోవడం. కానీ పిల్లలు పెరుగుతున్నప్పుడు పిల్లల ముందు లొల్లీలు పెట్టుకోకుండా వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా, ఎప్పుడు మా మమ్మీ మా డాడీ లొల్లీలు పెట్టుకుంటూనే ఉంటారు, వాళ్ళ లైఫ్ ఎప్పుడు ఇట్లానే ఉంటారు. ఎప్పుడన్నా ఈయన కొంచెం సీరియస్ గా మాట్లాడినానుకో పాప అడుగుతుంది, ఎందుకు డాడీ మమ్మీ మీద అంత సీరియస్ గా మాట్లాడినావు అని. అట్లా పిల్లలకి మనమే నేర్పియొద్దు. అట్లా ఎన్ని ఉంటాయి మేడం, అసలు ఉమ్మడి ఫ్యామిలీలో చాలా ఉంటాయి. ఒక్క మాట మాట్లాడాలన్నా ఆలోచించాలి. ఏదైతే మనం అన్నామో చాలా వస్తాయి, మనం అన్న తర్వాత దాన్ని అంటే రివర్స్ తీసుకోలేము, కానీ గుర్తుండిపోతాయి. ఇవన్నీ మనసులో ఉంటాయి, అన్ని బాధలు ఉంటాయి, కానీ అది చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం ఏది పడుతుంది మాట్లాడలేము, ఏది పడుతుంది చేయలేము. మీరు చెప్పలేదు హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఎప్పుడు హ్యాపీగా లేవా? హ్యాపీగానే ఉన్నా. అదేంటి అంటే మోస్ట్ హ్యాపీ అడుగుతున్నారు మేడం. స్వామి గారు అంటే ఎక్సైట్ అవుతున్నారు, ఏమైనా చెప్తారేమో అని చెప్పండి. నాకేం తెలుసు, నీ హ్యాపీ అడుగుతుంటే నీ హ్యాపీ, నేనేం చెప్తా, ఎప్పుడైనా హ్యాపీగానే ఉంటాను. సేమ్ ఆన్సర్, సేమ్ కాపీ కొడుతున్నారు. నీ హ్యాపీ చెప్పు సప్న ఒక రోజు, ఏది హ్యాపీ? అట్లేదు, ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం. ఎప్పుడు హ్యాపీగానే ఉంటారా?
ఫోన్లేండి. సాడెస్ట్ మూమెంట్ ఈసారి మీరు చెప్పండి ముందు. సాడెస్ట్ అయ్యో నేను నన్ను తిట్టడమే నాకు సాడెస్ట్ మూమెంట్ అవుతుంది అట్లా. ఎందుకు తిడతారు మేడం నేను? అంటే ఇప్పుడు చెప్పాలంటే ఆయనకి ఫ్యామిలీ ప్రెషర్ ఎక్కువ అయిపోయి అంటే నా మీదకి సీరియస్ అయిపోతుంది. మీ మీద తప్ప ఇంకెవరి మీద అరవలేరు కాబట్టి నాకు అది అట్లా నచ్చదు. ఎందుకంటే ఒకరి మీద కోపం వాళ్ళ మీదనే తీసేయాలి. అందరి మీద కోపం నా మీద తీస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది? ఎవరి మీద తీయదు. భార్య ఎప్పుడైనా భర్త మీద, భర్త ఎప్పుడైనా భార్య మీద. నాకు అట్లా అది అర్థం చేసుకోవాలి. భార్య అర్థం చేసుకుంటేనే అది భార్య అవుతుంది. భార్యని ఎందుకంటారు? భార్య కాబట్టి అన్ని అర్థం చేసుకుంటుంది కాబట్టి. సడన్ గా నేను ఏం పని నార్మల్ గా ఇంట్లో ఏదో పని చేసుకుని షెడ్ కాడికి వేసేస్తాడు, సడన్ గా నా మీదకి సీరియస్ అయిపోతారు. ఆడ నాకు ఏమైందో నాకు ఏమైందని కూడా తెలియదు, ఆయన కూడా అరుస్తారు. అట్లా అరిచేసరికి నాకు కోపం వస్తుంది. ఇదిగోండి భార్యా సంఘం అధ్యక్షులు అందరూ వస్తారండి ఇప్పుడు. అది ఇప్పుడు కొంచెం కోపం ఒకటి తగ్గించుకుంటే మంచిది అంతే. నాకు ఇంకేం లేదు. అదిగో కొంచెం కోపం అంటే తగ్గించుకుంటే కొంచెం నాకు అట్లా ఏం లేదు. అంటే ఎప్పుడు ఆయన్నే ప్రేమగా మాట్లాడి ఎప్పుడు హ్యాపీగా ఉండి అట్లా మాట్లాడితే ఓకే. కానీ ఇప్పుడు కొంచెం టెన్షన్స్ ఎక్కువ అయిపోయేసరికి నా మీదకి సీరియస్ అయ్యేసరికి నాకు ఎట్లా అనిపిస్తుంది అట్లా అంతే. ప్రేమగా ఏమని పిలుస్తారు? స్వప్న అనే పిలుస్తారు, ఇంకేం అలాంటి స్వీట్ నేమ్స్ ఏం లేవు మనకి. ఏమన్నారు? పండా అంటే ఈ మధ్య పెట్టుకున్నాడు అట్లా. పెద్ద పండు, నడిపి పండు, చిన్న పండు. అంటే మా తమ్ముని చిన్న పండు, శిరీష్ అని చిన్న పండు, ఇక పెద్ద పండు, మా పాపని ఇంకో పండు. అంటే మా ముగ్గురు ఇప్పుడు పాపని క్రియాంశ అట్లా చూసుకుంటే ఇంట్లో నేను పెద్ద పండు, పాపని నడిపి పండు, క్రియాంశ చిన్న పండు అట్లా. మా తమ్ముని కూడా పండు, మా శిరీష్ కూడా పండు. అందరినీ మధ్య కొత్తగా పిలుస్తున్నాను అనమాట. పండు ఇక్కడ రా పండు, పండు పండు అని ఎప్పుడు వెళ్ళారు. ఎనర్జీ వస్తుంది మేడం. నవ్వుకుంటారు అందరు ఒకటేసారి. అదేంటి ఇట్లా సడన్ గా? అది ఏ పండు అని ఎవరు తిరగాలి అప్పుడు? పెద్ద పండు, చిన్న పండు అని పెట్టుకున్నాను. అందుకని పెద్ద పండు, చిన్న పండు, పాప అయితే నడిపి పండు అట్లా. మిమ్మల్ని ఏమైనా పిలుస్తారా ముద్దుగా? మనం నేను అబ్జర్వ్ చేయలే. ఏమని పిలుస్తావు? బావా అంతే, అదొకటే. లేకపోతే ఓయ్. మనకు వచ్చేటి రెండే. ఓయ్ అనేది పేరా? ఆడోళ్ళకి కంపల్సరీ ఓయ్ అనేది కంపల్సరీ వస్తుంది, ఎవరికైనా వస్తుంది అది ఓయ్ ఇట్రా అనేది. ఇక ఎక్కువ అంటే బావానే, ఓయ్ చాలా తక్కువ. ఓకే, మీకు సాడెస్ట్ మూమెంట్? నాకు తెలుసు దీనికి ఆన్సర్, బట్ యా. ఏముండదు మేడం సాడెస్ట్ మూమెంట్. మా ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఏం లేదు. అత్తమ్మ చనిపోవడం ఒకటే, అదొక్కటే అంతకన్నా ఏముండదు. మీరు కదా తిట్టేది, మీకు ఎందుకు ఉంటారు? ఎందుకు తిడతారు మేడం? ఊరికే ఎందుకు తిడతారు? ఏదన్నా చేయకపోతే, ఏదైనా చేయకపోయినా ఎక్కడ ఎవరైనా చూసొచ్చి కూడా అక్కడ అరుస్తున్నారంటే కదా మీరు. అంటే అది చిన్న చిన్న అర్థం చేసుకుంటారు అది అంతే. ఇక అది వాళ్ళు అది ఆయన ఎవరి మీద తీయలేరు కదా, మన మీద తీస్తారు. ఇప్పుడే ప్లేట్ మార్చేస్తున్నారు. అయ్యో అయ్యో. అంటే సడన్ భార్య భర్త మధ్యలో ఎవరు సపోర్ట్ చేయకూడదు, మాట్లాడకూడదు కాదు. కాకపోతే అట్లా సడన్ వచ్చి కొంచెం కోపం అయ్యేసరికి నాకు అట్లా అనిపిస్తుంది అంతే. అదేలే. ఓకే, ఇప్పుడు మీకోసం నేను ఒక మంచి ఇది చేయబోతున్నా చూడండి. స్వామి గారు, ఎన్ని సంవత్సరాలు అయింది మీరు స్వప్న గారు ప్రపోజ్ చేసి? ఓ మై గాడ్, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు ఆయనని. నాకు ఆయన మనసులోకి వెళ్ళి, ఆయన బ్రెయిన్ లోకి వెళ్ళి వెళ్ళాలని నాకు చాలా ఉంటుంది. క్రియాంశ బర్త్డే ఎప్పుడు అడగండి ఒకసారి? 18th. ఇప్పుడు పాప బర్త్డే ఇలాంటి నాకు గుర్తుండే. సారీ, నాకు నా బర్త్డే తప్ప మా ముగ్గురు బర్త్డే 15th అయితే గుర్తుంది. మరి ఏమంత తెలియదు. కాకపోతే నిజం చెప్తున్నా మేడం, ఈ డేట్లు అవన్నీ గుర్తున్నాయి. ఏమంత తెలియదా? సీరియస్లీ ఏమంత అయితే తెలియదు, కానీ 15th అయితే గుర్తు. 15th అయితే మొన్న ఒక రోజు తిట్టింది కాబట్టి ఆ 15th అనేది గుర్తు పెట్టుకున్నా. అంటే ఆవిడ వచ్చి ఎప్పుడైనా నా బర్త్డే అని చెప్పుకోవాలి. ఎప్పుడైనా నేను ఏంటంటే ఎవరిదన్నా బర్త్డేస్ ముందు ఉన్నాయి అనుకో, అందరికంటే ముందు నేను గుర్తు పెట్టుకొని 1 week ముందు నుంచి నేను అనౌన్స్ చేస్తా ఉంటాను. అంటే ఈ డేట్ కి ఇట్లా ఇది ఉంది, ఈ డేట్ కి ఇది ఉంది అనేసి. లాస్ట్ ఇయర్ 15th బర్త్డే రోజు అయితే నేను కనీసం చీర కొనిమ్మని కూడా అడగలేదు. ఆల్రెడీ బర్త్డే అంటున్నారు, ఇప్పుడు కూడా మంత్ చెప్పట్లేదు చూసారా? October 10th కి October 15th నా బర్త్డే. ఈసారి నేను చీర కూడా ఏం కూడా అడగలేదు. October 14th కి కొండగట్టుకి వెళ్ళి వానికి గుండు చేయించుకొని వచ్చినా గానీ 15th నా బర్త్డే ఉందని కూడా నేను ఎవ్వరికి చెప్పలేదు. ఆ రోజు బర్త్డే రోజు 12 o'clock మరి ఎవరు చెప్పారో నాకైతే తెలియదు. కానీ ఎవరు నాకు కాల్ వస్తుంది 12 o'clock ఎవరో కాల్ చేశారు. అట్లా హ్యాపీ బర్త్డే చెప్పమని చెప్తే సరే అని చెప్పేసి మనది కూడా ఉంటది. కానీ
12 లేపి అప్పుడు చెప్తున్నాడు హ్యాపీ బర్త్డే అనేసి. నిజం చెప్తా మేడం, ఈ డేట్లు గుర్తుండే మేడం. నాని పాప బర్త్డే ఎప్పుడు స్వామి గారు? 21st ఏ మంత్? మార్చ్ 21st, మార్చ్ 21st 2000. కరోనా కరోనా బ్యాచ్ ఏది? కరోనా బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ అన్నట్టు 2020 మేడం, కరోనా 20 కదా మేడం. సారీ మేడం, ఇది ఇక అనుకోవచ్చు, ఇక ఇట్లనే తిడతా ఉంటారు, ఇక ఇట్లనే కూతురు బర్త్డే తెలియదా? కరోనా పాస్ అవుట్ అన్నట్టు కరోనా కరోనా బర్త్డే, కరోనా బర్త్డే. ఇవన్నీ నిజంగా మేడం నాకు అస్సలు గుర్తుండవు. అయిపోలే క్వశ్చన్ ఉండండి, శేఖర్ గారి బర్త్డే ఎప్పుడు? మేడం ప్లీజ్ మేడం, ఇలాంటివి అడగండి, నాకు తెలియదు. పెళ్లి రోజు ఎప్పుడు? 1st మార్చ్ 1st ఏ ఇయర్ అయిందో మన పెళ్లి? 2017. అమ్మా, ఓ మై గాడ్, ఇది ఒక్కటి మాత్రం పర్ఫెక్ట్ గుర్తు. అయితే మా ఫ్రెండ్ది 2nd మ్యారేజ్ ఉండే, చూసినావా అట్లా ఆయన రమ్మని చెప్తే నేను అప్పుడు ఏదో షేవింగ్ చేసుకుంటా ఉన్నా, ఫోన్ వచ్చింది. అరే ఎల్లుండి పెళ్లి అంటే రేపే నా పెళ్లిరా అని గుర్తు ఆడికి చెప్పిన, అదొకటి గుర్తు. ఎల్లుండి నా పెళ్లిరా రారా అంటే, అరే రేపే నా పెళ్లిరా నేను రాలేను అని చెప్పినా, అదొకటి గుర్తుంటుంది. స్వప్న గారి ఫేవరెట్ కలర్ ఏంటి? మేడం ప్లీజ్. ఇన్ని పరిచయాలు ఉన్నా, ఎంత మంది తెలిసినా, ఎంత టాలెంటెడ్ అయినా ఇవి తెలియకపోతే ఎట్లా చెప్పాలి? ఇలాంటి చిన్న చిన్న స్వీట్ మెమరీస్ వాళ్ళకి. పెళ్లి డే ఎప్పుడు? మ్యారేజ్ మార్చ్ 1st. సరే, ఏ డే అయింది బా? ఏ డే అయింది అడగండి. మీకు గుర్తుందా? మనకి అన్ని గుర్తుంది. ఇవన్నీ తనకు చాలా గుర్తు పెట్టుకుంటది. ఇక్కడ ఈ టైంకి వెళ్ళాం, ఆ టైంకి వెళ్ళాం, ఈ టైంకి అక్కడ ఉన్నాం, ఈ టైంకి ఇక్కడ ఉన్నాం, ఈ రోజు ఇక్కడ ఉన్నాం. కలర్ చెప్పలేదు మేడం, తెలీదు మేడం. ఫేవరెట్ ఫుడ్ ఏంటి స్వప్న గారికి? ఏం తింటూ ఏం తింటావు మేడం? తెలీదు మేడం, అట్లా సపరేట్ అంటే ఏముండదు నాకు తెలిసి. మీరు చూసినారా, మీరు ఎంత టాలెంటెడ్ అయి ఉండని, ఎంత పరిచయాలు ఉండండి, ఎంత మంచి స్థాయిలో ఉండండి, మీకు కూడా ఒక వీక్నెస్ ఉంది, డేట్లు గుర్తుండవు. డేట్లు గుర్తుండవు, అదైతే నిజమే మేడం. నిజంగా దీనికైతే డేట్లు గుర్తుండవు, నేనే గుర్తు చేస్తుంటా అనమాట. అంటే ఒక 1 వీక్ ముందు నుంచి మనం అనౌన్స్ చేస్తుండాలి, ఇట్లా ఇది ఈ రోజు ఇది ఉంది, మనము ఈ డేట్ కి ఇట్లా పోయి ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలని. మీరు చెప్పండి, స్వామి గారి బర్త్డే ఎప్పుడు? జనవరి. అందరికి గుర్తుండదు మేడం, అది గుర్తు పెట్టుకుంది. అబ్బా, స్వామి గారి ఫేవరెట్ కలర్ ఏంటి? ఆయనకు ఫేవరెట్ కలర్ అంటే ఏముండదు, ఎందుకంటే ఆయన బ్లాక్ ఉంటాడు కాబట్టి ఏ కలర్ వేసినా సెట్ ఆయన పర్టికులర్ గా షాపింగ్ కి వెళ్ళినా గానీ నాకు అదే కలర్ కావాలని మెన్షన్ చేయాలి. నేను షాపింగ్ చేస్తే 10 నిమిషాలు మేడం, నాకు ఫేవరెట్ కలర్ అంటే ఏది ఉండదు. ఒక దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపియను మేడం, అట్లా ఇది నా ఫేవరెట్ ఇది ఇట్లా అని. నేను నా మామ ఫుడ్ ఏంటి? అన్ని ఆల్రౌండ్ ఏం దొరుకుతుంది తినేయడమే. కాకపోతే నేను ఒకటి చెప్తా, ఎట్లా పాలు కానీ నెయ్యి కానీ ఇవి నాకు అసలు, నేను చాయ్ కూడా తాగను, కాఫీ ఇక్కడ తాగాను కానీ ఇక్కడ తాగను మళ్ళీ కాఫీ. ఎప్పుడో ఒకసారి టీ కానీ కాఫీ కానీ, ఎక్కువ డికాషన్, బ్లాక్ టీలు, లెమన్ టీలు అవే చాలా. పాలతో చేసిన ఐటమ్స్ అయితే ఎక్కువ ఏం తినడు. నాన్ వెజ్ వెజ్ ఏవైనా సరే మంత్లీ ఒకసారి ఇంట్లో నెయ్యి చేస్తుంది. ఆ నెయ్యి చేసిన రోజు మొత్తం బయట ఉండాల్సి వస్తుంది. ఆ నెయ్యి అంత స్మెల్ వస్తా ఉంటది ఇంట్లో చేస్తే, ఆ నెయ్యి అంతా, ఆ నెయ్యి స్మెల్ పడదు. మీ పెళ్లి ఏ రోజు జరిగింది? వెనస్డే. ఏ టైంకి జరిగింది? 11:45. మార్నింగ్ నైటా? మార్నింగ్ 11:45. మీకు గుర్తుందా ఇది? మార్నింగ్ అని గుర్తున్నా. మార్నింగ్ 11:45 వెనస్డే రోజు, మార్చ్ 1, 2017. మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి స్వామి గారు? చాక్లెట్. మీకు కూడా గుర్తులేదు చూడండి మీరు ఇచ్చినట్టు. చాక్లెట్ రైట్, కరెక్టే మేడం, కరెక్టే. అంటే అది నేను ఫస్ట్ డిమార్ట్ నేను ఆమె కోసం తీసుకుంది. అది నాకు ఒక గిఫ్ట్ వచ్చింది యాక్చువల్లీ. 1000 రూపీస్ నాకు బోనస్ గిఫ్ట్ వచ్చింది అప్పట్లో. 1000 రూపీస్ డైరెక్ట్ తీసుకొచ్చి చాక్లెట్స్ మొత్తం పెద్ద చాక్లెట్ ఇంత ఉంది కదా, ఇంత పెద్ద చాక్లెట్ తీసుకుని ఇచ్చేసిన. అదైతే గుర్తులేదు, ఇప్పుడు గుర్తొచ్చింది. కాలేజ్ కానో ఇంటి కానో ఏనో రోడ్ మీద ఇచ్చి ఉంటా. ఇప్పుడు అవన్నీ అడిగితే ఎక్కడ చెప్తారు మేడం, మర్చిపోయి అన్ని ఎక్కడ అవన్నీ ఎక్కడ గుర్తు పెట్టుకుంటాం. ఆడవాళ్ళకి సంతోషం అంటే అవే, ఎక్కడ ఇచ్చినారు, ఏమి ఇచ్చినారు, ఎప్పుడు ఇచ్చినారు. అరేంజ్ మ్యారేజ్ వాళ్ళ కన్నా ఈ లవ్ మ్యారేజ్ వాళ్ళకి ఇంకా అలాంటి స్వీట్ మెమరీస్. మళ్ళీ మీది లవ్ మ్యారేజ్ పేరుకి మేడం అట్లా ఉంటామా మేడం? లవ్ మ్యారేజ్ అన్నట్టే ఉంటామా ఇప్పుడు? ఇప్పుడు ఏడున్నారు మరి ఇప్పుడు గుర్తు పెట్టుకుని ఏం లాభం? ఇప్పుడు ఇవన్నీ ఇంకా మర్చిపోయాం, అప్పుడే మర్చిపోయినారు. కాబట్టి ఇప్పుడు మా కోసం స్వప్న గారికి ఒక క్యూట్ స్వీట్ ప్రపోజల్ చేయాలి. మీరు అబ్బా లాస్ట్ టైం చేసినట్టు వద్దు చూడండి పాపం, అసలు ఎట్లా ఉంటుంది మేడం ఇప్పుడు అట్లా చేస్తే? కానీ అలాంటివి ఏం చెయ్యడు.
లాస్ట్ టైం ఎట్లా చేసినారు గుర్తు? లాస్ట్ టైం కాలు కింద ఇట్లా కూర్చొని చేతిలో ఫ్లవర్ పెట్టి ఐ లవ్ యూ స్వప్న అని ఒకటే చెప్పిండు అంతే. మరి ఇప్పుడు ఎట్లా చెప్పాలా? ట్రెండ్ మారుస్తుంది, నువ్వు కూడా మారవాలి అంతే. అదిగో అట్లా మీరు టైం తీసుకున్న పర్లేదు, చెప్పాల్సిందే ఇప్పుడు. సరే స్వప్న ఐ లవ్ యూ. అంతే సింపుల్, ఒకటే మాట. స్వప్న ఐ లవ్ యూ. ఓకేనా మేడం? ఐ లవ్ యూ తర్వాత ఇంకేదో కొంచెం ఉండాలి ఆవిడ గురించి, మీరు ఏదో ఒకటి గొప్పగానో ప్రేమగానో ఏదో ఒకటి అంత చిన్నగా ఎట్లా చెప్తాం మేడం ఇంత పెద్ద జీవితంలో? పెద్దగా చెప్పండి ప్రేమగా. అది జీవితం మేడం, ఆ జీవితాన్ని ఇంత చిన్న వర్డ్స్ లో మనం చెప్పలేము. లేవని చెప్పండి అంతేగాని ఇప్పుడు చెప్పలేదని చెప్పగానే మీరు కొటేషన్స్ వస్తాయి కదా బావ నీకు. పాపం అట్లా అంత క్యూట్ గా అడుగుతున్నారు స్వప్న గారు. నేనే చెప్తుండే అట్లా ఇంటికాడ దొరకడు నాకు. అదిగో. ఇప్పుడు దొరికిపోయాడు మంచిగా. మేడం ఇబ్బంది పెట్టేస్తారు నిజంగా. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయినారు, మీరే బాధ్యతలు కాబట్టి ఇంటి దగ్గర ఇవన్నీ చెప్పుకోవడానికి చేయడానికి అవ్వదు. ఇటు చెప్పండి మీరు అంతే. స్వప్న ఇప్పుడు బాధ్యతలు ఎక్కువైపోయినాయి కాబట్టి మనం కొంచెం అన్యోన్యంగా ఉంటున్నాం కాబట్టి ఇవి మేడం ఏమవుతుంది అంటే మేడం ఇవి నాకొద్దు, స్వప్న గారు చెప్పండి మీరు. మనం మాట్లాడుకునేది చాలా తక్కువ, అందుకే దాంట్లో ఇవన్నీ ఈ మాటలు లేరు. 4 గోడలు అక్క ఒకతే, మనం ఇద్దరం అంతే. సో కాలంటే అక్క చోలు మూసుకుందంటే రెడీ. స్వప్న కళ్ళు కూడా మూసుకుంటా. ఇంటిలో బాగా ఇన్నావు, నేను పక్కనే ఉన్నా. ఐ లవ్ యూ. తర్వాత ఏమొస్తలేవు నాకు. స్వప్న 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 ఇంకొవరు లేరుడా. స్వప్న తర్వాత ఇంకోటి చెప్పండి మళ్ళీ ఐ లవ్ యూ కాకుండా. ఈ జీవితానికి నేను ఎవరినైతే ఎక్కువ ప్రేమించానో ఎవరిని ప్రేమించు వాళ్ళు నా లైఫ్లో రానందుకు దేవుడు అంటే ఆ దేవుడు నీ రూపంలో వచ్చి నన్ను ఇంత మంచిగా చూసుకుంటున్నందుకు నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఐ లవ్ యూ సో మచ్. అంతేనా? ఇంకెంతగా సరిపోలేదంటండి. స్వప్న గారు సాటిస్ఫై అవ్వాలి మాకు ఇక్కడ. ఆడికే జాలిగా మరి కష్టపడుతున్నావు కాదు, మీరు ముందు ప్రేమించిన అమ్మాయి రానందుకు నేను మాట్లాడలేదు. ఇప్పుడు మీరే అన్నారు ఆమె రానందుకు ఈమె దేవుడి రూపంలో ఈమె అదృష్టం చేసుకొని మీ లైఫ్ లోకి వచ్చింది అన్నారు మీరు. ఆమె అదృష్టం మీ అదృష్టం రెండు ఉన్నాయి మేడం ఇక్కడ. నేను ఒక మాట చెప్పాను మేడం మీకు, మనం ఏదైతే ఎక్కువ ఇష్టపడుతుంటాం చూస్తారా అది ఆటోమేటిక్గా మన లైఫ్లోకి వస్తుంది మేడం. అది అంటే మనం ఎంత దానికోసం తపన పడుతుంటామో అంటే తెగేంత వరకు పోరాడుతూ ఉంటాం దానికి. అది ప్రేమ కావచ్చు, శత్రుత్వం కావచ్చు, ఇంకేదైనా కూడా ఎంతైతే మనం పోరాడుతుంటామో ఆ ప్రేమలో కావచ్చు ఏదైనా సరే అది రిటర్న్లో మనకు వస్తుంది మేడం. నేను నా ప్రీవియస్గా నేను ఎంత అయితే లైఫ్ని పెట్టేశాను కనీసం ఒక మర్రి కూడా చూడకపోతుండే, అలాంటిది ఇంత పెద్ద డైమండ్ రూపంలో నా లైఫ్ లోకి వచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతా. చూసుకుంటే చెప్పలేదు మేడం, అది ఒకటే సింపుల్ వాటితో చెప్తే ఎట్లుంటది మేడం. అటు చూసుకుంటూ చెప్పలేదు, ఇటు చూసుకుంటూ చెప్పండి. అదే చెప్పాను, డైమండ్ రూపంలో నువ్వు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అంటే మాట చెప్తే సరిపోతుందా? అంటే చేతులలో ఏం అవసరం లేదు. వద్దంట మాటలు చెప్పండి చాలా. ఇప్పటికే ఇట్లా అనుకుంటా ఎవరేముంది ఇక్కడ మిగతా అన్ని బాగానే ఉన్నాయి. ప్రపోజల్ అంటేనే స్వప్న 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 అన్నారు తప్ప ఏం చెప్పలేదు పాపం. మీరు ఆవిడ చెప్పాను అయిపోయింది కదా. చెప్పినారా? మీరు సాటిస్ఫైడా? చాలే వద్దు చాలేనా? పోనీ మీరు చెప్పండి ఇప్పుడు. ఎవరికి? నాకు చెప్తారా? ఎవరికంటే ఈయనకు వద్దు. ఆయన చెప్పింది, ఆయన చెప్పింది రాను. మెయిన్ నాకు కావాల్సింది కూడా ఆయన చెప్పాలి, నాకు అంతే. చెప్పించాలి వద్దా మీకు ఇప్పుడు? వద్దులే మేడం. అంతేనా? అంటే అది ఎట్లా అంటే మేడం ఏ విధంగా అంటే మాట రూపంలో తీసుకోవడం కంటే అది చేతుల్లో ఉంటే నాకు అదే చాలనిపిస్తుంది. మీకు చేతుల్లో ఇవ్వాల్సినంత ఇస్తున్నారు కానీ మాటదేముంది మేడం, మాటలు చెప్తుంటే కొంచెం మనసుకి సంతోషంగా ఉంటది, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఇంకా బాగా అనిపిస్తుంది. ఈసారి నుంచి రోజుకి ఒక ఐ లవ్ యూ ఇట్లా చెప్పేసి లేవగానే అట్లా ఊరికే స్వప్న ఐ లవ్ యూ ఇది బాగోదు కదా. కదా ఆ వర్డ్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఎప్పుడో ఒకసారి చెప్తేనే బాగుంటది. కానీ రోజు పొగడ్డం, ప్రేమగా ఏదైనా మాట్లాడడం గొప్ప విషయం. ఏదో ఒకట్లేండి, ఎంతైనా ఫ్యామిలీ లీడ్ చేస్తున్నారు కదా, కొంచెం టెన్షన్స్ ఎక్కువైపోతాయి. సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీ సబ్స్క్రైబర్స్ కి, మీ యూట్యూబ్ ఫ్యామిలీకి? మీ అందరికి కూడా చెప్తాం మేడం, కలిసి ఉందాం, కలిసి జీవిద్దాం, కలిసే ఉందాం. ఏంటంటే చాలా ఉంటాయి కలిసి ఉంటాయి. ఇప్పుడే పెళ్లి చేసుకున్నామా, 1 month తర్వాత విడిపోయినామా, అమ్మ నాన్న ఉంటే నేను ఉండను, వాళ్ళు ఉంటే నేను ఉండను, మన ఇద్దరం సపరేట్ కాపురం పెడదాం, మనం పోయి హైదరాబాద్లో బతికేద్దాం, అమ్మ నాన్నను వదిలేద్దాం, ఇవన్నీ కాదు లైఫ్.
మనం ఉన్నంతలా మన ఫ్యామిలీని చూసుకుంటూ అన్న తమ్ముడు అక్క మరదలు బాబాయ్ పిన్ని ఇదంతా ఒక ఉమ్మడి కుటుంబం చాలా బాగుంటుంది. ఆ సిచ్యువేషన్ చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది కూడా. దీన్ని మనం ఎంకరేజ్ చేస్తూ ఉమ్మడి కుటుంబాన్ని నిలబెడుతూ ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇంకా ముందుకు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదొకటే మేము చెప్తాం. సేమ్ మామ కాపీయా అంతే, పర్లేదు, తప్పలేదు. జాయింట్ ఫ్యామిలీ ఉండడమే బెటర్, సింగిల్ ఉండడం కన్నా జాయింట్ ఫ్యామిలీ. మాకు ఒకటి ఆశీర్వదించండి, మా తమ్ముడు నేను ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఈవిడ మా శిరీష కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలి, మేమందరం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. అది మాకు ఒక్కటి ఆశీర్వదించండి, అదొక్కటి చాలు. అంతే. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత అయినా మళ్ళీ నా దగ్గరకు వచ్చి నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, ఇంత బాగా మమ్మల్ని అలరించినందుకు, ఎండింగ్ లో ఇంకా బాగా నవ్వించినందుకు, నా ఆయుష్ 1 మినిట్ పెంచినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ మేడం. మమ్మల్ని మాతో పాటు ఈ సబ్స్క్రైబర్స్ కి, ఈ ఫ్యామిలీకి కూడా మనకి పరిచయం చేస్తున్నందుకు మీ అందరు కూడా ఇక్కడతో పాటు మా ఫ్యామిలీకి కూడా వెల్కమ్ చెప్తున్నాం. వెల్కమ్. ఎప్పుడు అదేంటో మీ ఫ్యామిలీలో నేను ఫస్ట్ నుంచి జర్నీ చేసినట్టుంది 2 సంవత్సరాల క్రితం. మళ్ళీ మా ఫ్యామిలీకి ఒక్కసారి వచ్చిరంటే కనెక్టింగ్ అది ఎట్లుంటది అంటే అది ఒక కనెక్టింగ్ మా ఫ్యామిలీ ఉన్నట్టే ఉంటుంది. ఈసారి ఇంటికి డైరెక్ట్ రండి మేడం. నేను అదే చెప్పాను, మా ఇంటికి వస్తే ఇంకో కొంచెం ఫ్రీగా ఇంకొంచెం ఉండొచ్చు అని. అవునా? ఓకే, ఈసారి వచ్చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఉమ్మడి కుటుంబాలకి కొంచెం వాల్యూ ఇవ్వండి, వాటిని కొంచెం పెంచేలా చేయండి, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. ఎస్పెషల్లీ మా స్వప్నకని తిట్టడం ఆపేయండి. Okay, that's all for today. We'll meet in the next interview. Until then, take care. Bye bye. Bye bye.